రాష్ట్రంలో సంచలనం రేపిన వల్లభనేని వంశీ అక్రమ అరెస్టు వెనుక అసలేం జరిగింది? రెడ్ బుక్ రాజ్యాంగంలో అసలైన రాక్షస పేజీ ఇప్పుడే ఓపెన్ అయిందా? సత్యవర్ధన్తో తప్పుడు ఫిర్యాదు చేయించి అది బట్టబయలు కావడంతో లోకేష్ అహం దెబ్బతిందా? అందుకే తెరపైకి ప్లాన్ బి తీసుకొచ్చారా? వంశీ అరెస్టు వెనుక అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే మనం 2023 ఫిబ్రవరికి వెళ్లాల్సిందే. అప్పుడు గన్నవరంలో ఏం జరిగిందన్నది ఒకసారి మనం స్క్రీన్ పైన పరిశీలిద్దాం. ఆనాటి ఘటనలు ఏ ఘటనలు ఈరోజు అరెస్టు వరకు దారి తీశాయో, దీని వెనుక టీడీపీ చేసినటువంటి కుట్ర ఏంటో కూడా క్లియర్గా ఒక్కసారి పరిశీలిద్దాం. గన్నవరంలో ఉద్రిక్తతలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధికి 2023 ఫిబ్రవరిలోనే టీడీపీ ప్లాన్ చేసింది. అప్పుడు అధికారంలో ఉన్నది వైఎస్ఆర్సీపీ. అప్పటి ఎమ్మెల్యే వంశీ పైన అసభ్య పదజాలంతో రెచ్చిపోయారు టీడీపీ నేత దొంతు చిన్న. ఆ తరువాత అతనికి సపోర్టుగా రంగంలోకి టీడీపీ నేత పట్టాభి దిగారు. పట్టాభికి ఈ కేసుకు ఇక్కడ జరిగినటువంటి వివాదానికి అసలు సంబంధమే లేదు. అయినా విజయవాడ నుంచి గన్నవరం వెళ్ళి మరి గందరగోళం సృష్టించి రెచ్చగొట్టి అక్కడ దాడులకు పురిగొల్పింది పట్టాభి. ప్రెస్ మీట్ పెట్టి మరి వంశీపై బూతులతో రెచ్చిపోయినటువంటి పట్టాభి. ఆ తర్వాత ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. పోలీస్ స్టేషన్ ఆవరణలో మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టారు పట్టాభి. రెచ్చగొట్టడానికే అక్కడికి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి ఒక నాయకుడు, ఆయనకు మించి తనకు టీడీపీలో ప్రాధాన్యత రావాలంటే తాను లీడ్ తీసుకుని వెళ్ళి గొడవలు చేయాలి గన్నవరంలో, అందుకే వెళ్ళారనేది ఆయన పైన టీడీపీ నేతలే చేసినటువంటి ఆరోపణ. పోలీస్ స్టేషన్ ఆవరణలో మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అక్కడ కూడా వంశీని దూషించడంతో ఇటు వైఎస్ఆర్సీపీ అటు టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. టీడీపీ నాయకులంటే పచ్చమూకలు మామూలుగా ఉండవు కదా. ఈ పచ్చమూకల దాడిలో సిఐ కనకారావు కూడా తీవ్ర గాయాలయ్యాయి. రైట్, ఈ ఘటనలో 44 మంది వైఎస్ఆర్సీపీ సహా టీడీపీ కార్యకర్తల మీద కూడా కేసులు పెట్టారు అప్పటి గవర్నమెంట్. పట్టాభిని పోలీసులు కొట్టారంటూ ఈనాడు తప్పుడు వార్తలు ప్రచురించి దొరికిపోయింది. రామోజీరావు గారు పట్టాభిని కొట్టారంటూ ఒక దీర్ఘం పెట్టి పట్టాభిని అప్పుడెప్పుడో తగిలినటువంటి గాయాలు 2 ఏళ్లకు ముందు ఏదో ఘటనలో జరిగినటువంటి ఆ గాయాలను తీసుకొచ్చి ఆ ఫోటోని ప్రచురించి పట్టాభిని పోలీసులు కొట్టారని ఫోటోను ప్రచురించి అది పాత ఫోటో అని దొరికిపోయిన తరువాత మానసిక వేదనతో కుంగిపోయారు రామోజీరావు గారు. మన 2025 వరకు ఆయన దినపత్రికను కూడా అందరూ కాల్చి తగలబెట్టారు. చంద్రబాబు కోసం ఇంతకు దిగజారుతావా రామోజీ? ఈ ఫోటో ఎప్పటిది? 2 ఏళ్ల క్రితం నాటి ఫోటో తీసుకొచ్చి పోలీసులు కొట్టారని ఫ్రంట్ పేజీలో పట్టాభిని కొట్టారని దీర్ఘం పెట్టి రాశావు అనగానే మానసిక వేదనతో కుంగిపోయారు. జీవితంలో ఎన్నో తప్పులు చేసి ఎప్పుడు దొరకలేదు, ఇలా దొరికిపోయానంటని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అంత గొప్పగా పనిచేసింది ఆ రోజుల్లో. ఆ ఫోటో ఎప్పటిది ఏంటనేది కూడా క్లియర్గా బయట పెట్టేటప్పటికీ రామోజీరావు గారు ఏ రకంగా మానసిక క్షోభతో కుమిలిపోయారనేది అందరికీ తెలిసిన విషయమే. నెక్స్ట్, కూటమి అధికారంలోకి రాగానే కేసు తారుమారు చేసి 94 మంది వైఎస్ఆర్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టారు. కేవలం ఇక్కడ వల్లభనేని వంశీ టార్గెట్. అధికారంలోకి వచ్చిన వెంటనే మొత్తం టీడీపీ నాయకులు పక్కకి వెళ్ళిపోయారు. 94 మంది వైఎస్ఆర్సీపీ నేతలపైన పెట్టారు. ఇందులో సత్యవర్ధన్ అనే వ్యక్తి, ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్, ఫిబ్రవరి 10న కేసు ఉపసంహరించుకుంటూ వాంగ్మూలం పెట్టారు. అంటే సత్యవర్ధన్తో కేసు పెట్టించారు. ఇతను టీడీపీ ఆఫీసులో, గన్నవరం టీడీపీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్, అతనితో కేసు పెట్టించారు. ఆఖరికి అతను పోలీసులు నాతో తప్పుడు కేసు పెట్టించారు బలవంతంగా అని జడ్జి ముందు చెప్పి మరి కేసు ఉపసంహరించుకుంటూ వాంగ్మూలం కూడా ఇచ్చారు. ఇది ఎప్పుడు? కేవలం 2 రోజుల క్రితం జరిగింది. దీంతో లోకేష్ అహం దెబ్బతింది. ఎలాగైనా సరే వంశీని అరెస్ట్ చేయొచ్చు అని భావించినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపేటటువంటి లోకేష్ గారి అహం దెబ్బతినడంతో సత్యవర్ధన్ కుటుంబంపై ఒత్తిడి చేయించారు అనేది ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణ. దీంతో కొత్త కేసు పెట్టారు. ఆ కుటుంబ సభ్యులపైన ఒత్తిడి తీసుకొచ్చి ఆ కుటుంబ సభ్యులే సత్యవర్ధన్ని ఎవరో కిడ్నాప్ చేశారని కేసు పెట్టగానే ఎప్పుడైతే ఆ కేసు విత్డ్రా అయిందో వెంటనే మళ్ళీ ఆ కుటుంబ సభ్యులతోనే, ఆ సత్యవర్ధన్ తల్లితోనే కేసు పెట్టించి వెంటనే రాత్రికి రాత్రి ఆయన్ని అరెస్ట్ చేసేటటువంటి పనికి దిగారు. కేవలం ఇక్కడ తాము చేసినటువంటి తప్పుడు కేసు పెట్టి దొరికిపోవడంతో ఇప్పుడు వెంటనే ఏం చేశారు? అదే కుటుంబం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఆ కుటుంబ సభ్యులతోనే నా కుమారుణ్ణి వంశీ అతని అనుచరులు కిడ్నాప్ చేశారని,
తప్పుడు కేసు పెట్టించి వెంటనే అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో రాజ్యాంగం అపహాస్యం అవుతోంది అనడానికి ఇంతకన్నా ఇంకేం కావాలి? రాజ్యాంగ వ్యవస్థలు న్యాయ వ్యవస్థల్ని అపహాస్యం చేస్తున్నారు. చట్టం అంటే వీరికి గౌరవం లేదు. ఆ చట్టాన్ని కాపాడే న్యాయ వ్యవస్థల మీద కూడా వీరికి గౌరవం లేకుండా పోయింది. వల్లభనేని వంశీ అరెస్టులో కూడా ఇది అందులో భాగంగానే జరిగింది. ఈ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న సత్యవర్ధన్ తనతో బలవంతంగా సంతకాలు చేయించి ఫిర్యాదు కోసం వాడుకున్నారని ఇప్పటికే జడ్జి ముందు వాంగ్మూలం కూడా ఇచ్చారు. ఇదే వాంగ్మూలం లోకేష్ అహాన్ని మరింత దెబ్బతీసింది. వెంటనే సత్యవర్ధన్ ఇంటిని టీడీపీ కార్యకర్తలు పోలీసులు చుట్టుముట్టేశారు. సత్యవర్ధన్ తల్లిదండ్రులపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చి మరో కొత్త కేసు నమోదయ్యేలా చేశారు. ఆ కేసు వంకతోనే ఇప్పుడు వల్లభనేని వంశీని అక్రమంగా అరెస్ట్ చేసి లోపల పడేస్తున్నారు. జడ్జి గారి ముందు ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని కూడా మార్చేందుకు ఈ స్థాయిలో కుట్రలు చేస్తున్నారంటే ఇక రాష్ట్రంలో ఎంతటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. రాజకీయ కక్షలు తీర్చుకునేందుకు అధికారాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేస్తున్నారో, అందులో భాగంగా కోర్టులను న్యాయ వ్యవస్థను ఎలా అపహాస్యం చేస్తున్నారో చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ మరొకటి అవసరం లేదు. కేసులు ఎలా పెట్టాలో వారిద్దరే నిర్ణయిస్తారు. విచారణ ఎలా కొనసాగాలో వారిద్దరే నిర్ణయిస్తారు. ఎవరెవరి మీద ఎలాంటి అభియోగాలు మోపాలో వాళ్ళిద్దరే నిర్ణయిస్తారు. సాక్ష్యాలు ఎవరి చేత చెప్పించాలో వారే నిర్ణయిస్తారు. దర్యాప్తు ఎవరు చేయాలో వాళ్లే నిర్ణయిస్తారు. చివరకు వీరి ప్రయత్నాలకు కోర్టులో ఎదురు దెబ్బ తగిలితే తట్టుకోలేక వెంటనే మరో తప్పుడు కేసు పెట్టి జైల్లో పెడుతున్నారు. ఆ ఇద్దరే, ఆ కుటుంబానికి సంబంధించిన వారిద్దరే ఈ తప్పుడు కేసులు పెడుతున్నారని ఈరోజు ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. రైట్, ఒక్క రెండు రోజులు ముందుకెళ్దాం. ఏం జరుగుతోంది ఈ రాష్ట్రంలో అనేది ఒక్కసారి క్లియర్గా మనకు కనిపిస్తుంది. కోర్టులు ఏం వ్యాఖ్యానిస్తున్నాయి ఫిబ్రవరి 11న మనం చూస్తున్నాం. హైకోర్టు పోలీసులకు మా ఆదేశాలంటే గౌరవం లేకుండా పోయింది. మేము అడిగినప్పుడే సీసీటీవీ ఫుటేజ్ ఎలా మాయమైపోతుంది. విశాఖపట్నం మద్దెలపాలెం చైతన్య నగర్కి చెందినటువంటి రమణ అనే వ్యక్తికి సంబంధించి అతన్ని అరెస్టు విషయంలో, అలాగే కటారి గోపరాజు, ఈ రెండు కేసులు నేను ఉదాహరిస్తున్నా. ఈ రెండు కేసుల విషయంలో 2 సార్లు వేరు కేసులు. ఈ కేసుల విషయంలో హైకోర్టు ఏమన్నది చూడండి ఒకసారి. వీళ్ళు అరెస్ట్ చేసేది 3 రోజుల ముందే అరెస్ట్ చేయడము, లాఠీ చార్జ్ ప్రయోగించడము, వాళ్ళకు కావలసినట్టు వాంగ్మూలం ఇప్పించుకోవడము, తప్పుడు కేసులు బనాయించడము, ఇంకెవరి మీదైనా కోపం ఉంటే వారితో ఆ పేర్లు కూడా చెప్పించడం. ఇలా చేస్తుంటే మీరు ఎప్పుడు అరెస్ట్ చేశారో చెప్పండి అంటే డేటు మార్చి చెప్పడం. అలా చెబితే సీసీటీవీ ఫుటేజ్ ఇమ్మంటే పోలీసులు ఏం చెప్పారో తెలుసా? సీసీటీవీ ఫుటేజ్ మాయమైపోయింది అని చెప్తున్నారు. నేను 4-5 పాయింట్లో క్లియర్గా చెప్తాను. ఫిబ్రవరి 11వ తేదీన ఏం జరిగింది, హైకోర్టు ఏమనింది, పోలీసులను ఉద్దేశించినది ఒకసారి స్క్రీన్ పైన చూడండి. మీకు హైకోర్టు ఆదేశాలంటే పోలీసులకు గౌరవం లేదా? హైకోర్టు అడిగిన మాట ఇది. కోర్టు అడిగినప్పుడే సీసీటీవీ ఫుటేజ్ ఎలా మాయమవుతుంది? అక్రమ అరెస్టులు చేస్తారు. ఏ రోజు అరెస్ట్ చేశారు, సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వండి అంటే ఫుటేజ్ మాయమైపోయిందని కోర్టుకు చెప్తున్నారు. కోతుల వల్ల ఫుటేజ్ కాలిపోయిందంటే నమ్మాలా? ఫుటేజ్ తీసుకురామంటే కోతులు కొరికేసాయని చెప్పారు సార్. ఈ రాష్ట్రంలో సీసీటీవీ ఫుటేజ్లు లేవంట పోలీసుల దగ్గర. కోతులు తినేసాయంట, కోతులు కొట్టేశాయంట, కోతులు కొరికేశాయట. నెక్స్ట్, ఫుటేజ్ మాయమైపోతుంటే ఐజీ ఎస్పీలు ఏం చేస్తున్నట్టు హైకోర్టు క్వశ్చన్ చేసింది. కాలిపోయిన సీసీటీవీని మేమే స్వయంగా పరిశీలిస్తాం, మీరు కోతి పేరు చెప్పి తప్పించుకుంటే మేము ఊరుకునేది లేదు, మేమే పరిశీలిస్తామని చెప్పింది. నెక్స్ట్, ఇంకో కేసుకు సంబంధించి డీజీపీని కోర్టుకు పిలుస్తాం. ఫిబ్రవరి 12 నిన్న డీజీపీని కోర్టుకు పిలుస్తామని హైకోర్టు చెబుతోంది. పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు, పరిధి దాటి వ్యవహరిస్తున్నారు పోలీసులు. కొన్ని పాయింట్స్ చూడండి ఒకసారి. పోలీసులు కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. అమాయక పౌరులను అక్రమంగా నిర్బంధిస్తారా? హైకోర్టు వ్యాఖ్యలివి. మన పోలీస్ వ్యవస్థను ఉద్దేశించి డీజీపీని పిలుస్తామంటున్నారు. నెక్స్ట్, రాష్ట్రంలో పరిస్థితులు ఉండాల్సింది ఇలాగేనా? న్యాయం అందరికీ ఒక్కటేనని మర్చిపోవద్దు. డీజీపీని కోర్టుకు పిలుస్తాం హైకోర్టు చెప్తోంది. ఇక ఆ రెండింటిని కలిపి ఈ గన్నవరం ఆఫీసు ఈ కేసులో ఇప్పుడు వంశీ అరెస్ట్ అయినటువంటి కేసుకు సంబంధించి ఒక ట్విస్ట్. అంటే
పోలీసు వ్యవస్థ ఎలా పనిచేస్తోంది, ఈ అరెస్టు వెనుక జరిగినటువంటి 2 హైకోర్టు కీలకమైన వ్యాఖ్యలకు 2 సందర్భాలను చెప్పుకుంటూ ఈ కేసును చూస్తే మన పోలీసు వ్యవస్థ ఎలా పనిచేస్తోందనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో బిగ్ ట్విస్ట్. కేసును వెనక్కి తీసుకుంటూ ఫిర్యాదుదారుడే అఫిడవిట్ జడ్జి ముందుకెళ్ళి, అయ్యా నేను అసలు ఈ కేసే నాకు సంబంధం లేదు, నాతో బలవంతంగా ఒక సాక్షిలా పిలిచి సంతకం పెట్టించి నాతో బలవంతంగా కేసు పెట్టించారు, ఈ కేసుకి నాకు ఏం సంబంధం లేని జడ్జి ముందు చెప్పేశారు. సాక్షిగా పిలిచి సంతకం చేయించుకున్నారన్న సత్యవర్ధన్. కేసు అయిపోయింది కదా, అక్కడికి తప్పుడు కేసు పెట్టారని తేలిపోయింది కదా. నెక్స్ట్ ఏం జరిగిందో చూడండి. కులం పేరుతో దూషించారని ఎస్సీ అట్రాసిటీ కేసులు, అతన్ని దూషించారని కేసులు పెట్టి ఏదో ఒక రకంగా వల్లభనేని వంశీని మొత్తం గన్నవరంలో ఉన్న వైసీపీ నాయకులందరినీ తీసుకొచ్చి లోపలేని చేశారు. 94 మంది పైన కేసులు పెట్టారు. ఒకరిద్దరు కాదు సార్, 94 మంది పైన కేసులు పెట్టారు. పోలీసులు టీడీపీ నేతలు మూకుమ్మడి కుట్ర బహిర్గతమైంది. ఎప్పుడైతే ఈ కుట్ర బహిర్గతమైందో వెంటనే మరో తప్పుడు కేసు పెట్టి వల్లభనేని వంశీని అప్పటికప్పుడే తీసుకెళ్లి అరెస్ట్ చేసి విజయవాడకి తీసుకెళ్ళిపోయారు. రైట్, అసలు ఈ అరెస్టు వెనుక నడిచినటువంటి ప్లాన్ బి ఏంటి? సత్యవర్ధన్ జడ్జి ముందు ఈ కేసు నాతో బలవంతంగా పెట్టించారు, సాక్షిగా పిలిచి సంతకం పెట్టించుకొని నేనే ఫిర్యాదుదారుని అన్నట్టుగా చేశారు, ఈ కేసుకి నాకు ఏ సంబంధం లేదు, ఈ కేసు నుంచి నేను తప్పుకుంటున్నానని చెప్పిన తర్వాత లోకేష్ అహం దెబ్బతిందా, అందుకే ప్లాన్ బిని తెరపైకి తెచ్చారా? ఈ అంశాలన్నింటిపైన మాట్లాడదాం. ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ అనలిస్ట్, అలాగే కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ. ప్రసాద్ గారు, 2023 ఫిబ్రవరి నాటి కేసు. ఎవరి దగ్గరికి వెళ్ళారు? పట్టాభి గన్నవరంకి వెళ్ళారు. వెళ్ళి బూతులతో రెచ్చిపోయింది, అందరం చూసాము. అక్కడ గొడవ చేసింది టీడీపీ. ఆ రోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇరువైపులా ఇటు టీడీపీ నాయకులపైన కేసులు పెట్టింది, వీళ్ళు రెచ్చగొట్టి బూతులు తిట్టినందుకు వాళ్ళపైకి గొడవకెళ్ళిన వైఎస్ఆర్సీపీ నాయకులపైన కేసు పెట్టింది. కానీ అధికారంలోకి కూటమి రాగానే మొత్తం తారుమారు చేసేసి వంశీతో సహా అందరిపైన కేసులు పెట్టించి ఆఖరికి ఇదేదో ప్లాన్ బి నడిచినట్టుంది. కేసు పెట్టిన వ్యక్తే అసలు ఈ కేసుకి నాకు సంబంధమే లేదు, నేను ఒక సాక్షిగా నన్ను పిలిచి నాతో కేసు పెట్టించేశారు అని చెప్పడం, ఇప్పుడు ప్లాన్ బి తెరపైకి రావడం. ఏం జరిగింది అసలు దీని వెనుక? ముందుగా సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి, అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. ఇక్కడ మీరు ఇందులో ముందు ఒకసారి 23 ఫిబ్రవరిది ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళక ముందు ఇవాళ జరిగిన డెవలప్మెంట్స్ ఒకసారి గమనించండి. వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎప్పుడైతే డీజీపీ గారు ఆఫీస్కి వెళ్ళారో, డీజీపీ గారు అక్కడ లేరు, అరగంట కూర్చోబెట్టి పంపించిన దానికి డీజీపీ గారు, ఇంటెలిజెన్స్ ఐజీ గారు ఇద్దరు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి దగ్గర కలిసి మీటింగ్ నడుస్తుంది. ఇక్కడ రెండోది ఏంటంటే, మీరు 71 మంది అంటే A71గా ఉన్న వంశీ గారిని టోటల్ 95 మందిని ఫ్రేమ్ చేశారు. ఇది గత ప్రభుత్వంలో మీరు ఇప్పుడు చెప్పవలసిన మాట అంటే 23వ తారీఖు ఫిబ్రవరిలో జరిగినప్పుడు దగ్గర 44 మంది దగ్గర వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం వాళ్ళ అందరి మీద కేసులు బుక్ చేసి లోపలికి వెళ్ళారు. అండ్ కొంతమందికి బెయిల్ వచ్చి బయటకు వచ్చిండ్రు. ఇక్కడ మీరు ఇవాళ మీరు పుచ్చకాయలు దొంగ అంటే భుజాలు తడుక్కోవడం అన్నదానికి ఉదాహరణ. ఇలా అరెస్ట్ విషయం అయ్యిందో లేదో పొంకాల ప్రెస్ మీట్లు ఇవ్వాలి. ఒకటే నుల్లి ఒకటే గుల్లి. ఎవరు? పట్టాభి గారు, వరలరామయ్య గారు, కొల్లు రవీంద్ర గారు, సోమిరెడ్డి గారు, యార్లగడ్డ వెంకటరావు గారు, ఇంతమంది వచ్చేసి అరే ఒకరి తర్వాత నువ్వా నేనని పోటీలు పడి ఆ కుర్చీలాట ఉంటుంది అక్కడ. ఆల్రెడీ అక్కడ పెద్ద కుర్చీలాట ఉండేది. దేవినేని ఉమా గారితో సైతం మళ్ళీ జస్ట్ ఫామ్లోకి వచ్చారు ఆయన కూడా. వచ్చారా? మీరు పట్టాభి గారిని మీరు ఊరికే అన్ని సార్లు అనకండి సార్. ఎందుకు? అక్కడ ఎప్పుడైతే వంశీ గారు వైఎస్ఆర్సీపీలో వెనక బెంచ్లో కూర్చున్న కాడి నుంచి అక్కడ ఖర్చు వేసుకొని తిరుగుతుండేవాడు ఆయన, ఆ సీట్ నాదే అని. చాలా ప్రమాణ స్వీకారాల దాకా వెళ్ళిన ఉదంతాలు ఉన్నాయి ఆ రోజుల్లో. ఓకే, అంచేత మీరు అక్కడ ఆయన నాయకుడిని దాటుకొని వెళ్ళాలని ఆయన ఏదో చేశారని కూడా ఏం లేదు, అదంతా ప్లాన్ ఆఫ్ అక్కడి నుంచే ప్లాన్ బి ఎగ్జిక్యూషన్. బచ్చుల అర్జునుడికి నోట్లో అప్పుడే మట్టి కొట్టారు. అప్పటి నుంచే కథన రంగంలో పట్టాభి గారు అక్కడే ఉన్నారు అప్పుడు. అండ్ సబ్సిక్వెంట్ డెవలప్మెంట్ మీరు గమనిస్తే ఇవాళ 95 మంది మీద కేసులు పెట్టే దగ్గర ఎవరున్నారో కూడా తెలియదు, అందరూ వైఎస్ఆర్సీపీలో ఉన్నారు ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఇందులో A71 వంశీ గారి విషయం. ఇప్పుడు నిజంగా ఆ రోజు జరిగిన డెవలప్మెంట్లో సత్యవర్ధన్ గారు గౌరవ జడ్జి గారి దగ్గరే నన్ను ఒక విట్నెస్ కింద పిలిచి నాతో సంతకం పెట్టించారు. ఆ సంతకం పరిణామం నేను కేసు అన్న దగ్గర ఇవాళ దాన్ని SC/ST కేసు కింద మరలిస్తూ వాళ్ళ అమ్మగారితో మళ్ళీ దాన్ని కౌంటర్ అఫిడవిట్ చేయించారు కేసు. ఇది రాత్రి జరిగిన డెవలప్మెంట్ సార్. అసలు కేసు పోయినట్టేనా?
నాకు అర్థం కాని విషయం. అంతే కదా. ఇప్పుడు సత్యవర్ధన్ అనే వ్యక్తి టీడీపీ ఆఫీస్ పైన దాడి చేశారు అంటూ పెట్టినటువంటి కేసు. అతనేం చెప్తున్నా ఇప్పుడు, అసలు నేను పెట్టలేదు సార్, నాతో సాక్షి సంతకం పెట్టించుకుని నా పేరు మీద కేసు పెట్టేశారు వీళ్ళు అని జడ్జి ముందు చెప్పేశాడు కదా. ఆ కేసు పోయినట్ట ఉన్నట్ట, మళ్ళీ అది కాకుండా ఇదోటి తీసుకొచ్చి దానికి గౌరవ న్యాయస్థానం ఇచ్చిన డైరెక్షన్ కూడా చూడండి, దాంట్లో ఈయన అరెస్ట్ చేయొద్దని కూడా ఉంది. ఆ డెవలప్మెంట్ చూడండి. అవును. ఇవన్నీ కాకుండా ఇప్పుడు కొత్త దాంతో ప్లాన్ బి అంటున్నారు మీరు. అవును. ఇది ప్లాన్ బి కదా సార్, ఎలాగైనా వెంజెంటా పాలిటిక్స్ అయిపోవచ్చు. వీళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కేబినెట్ మీటింగ్కి వెళ్ళలేదు, గుళ్ళు గోపురాలు అంపటి తిరుగుతున్నారు కేరళను, ఈ తమిళనాడు. ఇవి రాష్ట్రంలో ఎప్పుడైతే చర్చనీయాంశాలు అవుతున్నాయో, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వలేదు అన్న దగ్గర డైవర్టింగ్ పాలిటిక్స్కి ఎట్లాంటి స్ట్రాటజీ అప్ చేశారో చూడండి. పైపచ్చు ఇప్పటిదాకా ఆయనకి మేజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేయలేదు ఈ టైం దాకా కూడా. అవును. ఏంటి ఇంతసేపు అంటే ఇప్పుడు డైరెక్ట్గా ఆయన 6 గంటల తర్వాత ఇంటికి వెళ్తారు కదా మేజిస్ట్రేట్ గారు, ఇంటికి తీసుకెళ్తే రిమాండ్ ఇచ్చేస్తారు. ఫస్ట్ రిమాండ్తో గేమ్ స్టార్ట్ అవుతుంది. అక్కడ ఇక్కడ తిప్పడము, ఏ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు, అది కాకుండా మిగతా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పడము ఏంటి. ఇంకా అంతే, అక్కడి నుంచి ఇంకా మరి దండుకున్నోడికి దండుకున్నంత వరుస కేసులు. ఇప్పుడు ఇందులో ఎన్ని పెట్టారు ఇప్పటికి? 140/1, 308, 35/3. మోస్ట్ ఆఫ్ ద కేసు నాన్ బెయిలబుల్ ఉన్నాయి. ఇప్పుడు రేపు కోర్టు ఎలా రెస్పాండ్ అవుతుంది ఇవన్నిటి దగ్గర నుంచి చూసుకుంటే, ఇవాళ మీకు ఒక డిప్యూటీ సీఎం విషయం చర్చనీయాంశం కాకుండా దీన్ని పక్కదారి పట్టించడానికి దావూస్ వేదికగా నాకు ఇంకేం పని లేదు, ఇండస్ట్రీలు వచ్చినా రాకపోయినా ఓన్లీ నేను రెడ్ బుక్ రాజ్యాంగమే ఇంప్లిమెంట్ చేస్తానన్న నన్ను ముఖ్యమంత్రి చేస్తే అన్న హైపోథికల్ డ్రైవ్. దీనికన్నా ముందు నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఇండస్ట్రియల్ గ్రోత్ ఎంత ఫినామినల్గా ఉండేది, ఎలా పడిపోయిందో దాని మీద సత్వర చర్యలు అన్నవి ఎక్కడైతే డిబేటబుల్ టాపిక్స్ అవుతాయో, ఎందుకంటే జిఎస్టీ వసూళ్లు కానీ, జిఎస్డిపి కానీ, జీడిపి కానీ, పైపొచ్చి రైతు సమస్యలు, ఇవి రాష్ట్రానికి ముప్పేట దాడిగా ఉన్నాయి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయవలసిన సోఫార్ ఈ ఖరీఫ్ రబీ సీజన్లకి వాళ్ళు విడతల వారీగా ఇచ్చిన తర్వాత కూడా రైతులకు ₹1 ఇవ్వలేదు ఈ ప్రభుత్వం. సో ఇవన్నీ ఎక్కడ చర్చిస్తారన్న దగ్గర అమ్మయ్య కొంతమంది ఎలక్షన్స్కి కష్టపడి పనిచేసిన వాళ్ళందరికీ ఇవాళ నిజంగా మాటకు చెప్పాలంటే, వెంకట్రావు గారు ఆ రోజు వైఎస్ఆర్సీపీలో ఉండి కూడా ఆయన ఇవాళ వంశీ గారి దాడిని ఆ రోజు అన్నాళ్ళు ఆయన యాక్సెప్ట్ చేసి వాళ్ళ పార్టీ మారగానే ఆయన ప్రెస్ మీట్ సారాంశం చూస్తే నాకు ఏంద్రబాబు మీకు ఈ అసలు జరిగిన దాని మీద ఆ రోజు మీరు సమర్థించినోడైతే ఆ రోజు ఖండించాలి కదా సార్. అవును. నేను వెంకటరెడ్డి అలా డిబేట్లో 4-5 ఏదైనా చెప్పండి పార్టీ ఆఫీసుల మీద దాడి ఖండించవలసిన విషయం అని మాట్లాడుకున్నాం. అవును. కానీ ఇక్కడ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఒక ఇండివిజువల్ క్యారెక్టర్ చుట్టూ దీన్ని అక్యుములేట్ చేద్దాం అన్నప్పుడు మీరు అదైతే టాప్ 10 సీడింగ్స్ ఇవ్వాలి కదా, అట్లీస్ట్ ఫస్ట్ సీడింగ్ ఇవ్వాలి కదా. ఇది వంశీ గారి ఆధ్వర్యంలో జరగాలని దగ్గర ఇప్పుడు మీరు కొత్తగా ఫ్యాబ్రికేట్ చేసిన దాంట్లో కూడా A71 ఏ ప్రాతిపదిక మీద మీరు ఇది గమనించండి. అప్పుడు ఉన్న ఎంతమంది ఉన్నారో దాంట్లో ఉన్న A71 ఇప్పుడున్న 95లో ఆయన్ని ఇచ్చేశారు అంటే ద కాన్స్పిరసీ థియరీ ఈజ్ వెరీ క్లియర్. ఏమని అట్ ఎనీ కాస్ట్ ఇది ఆయన ఎవరంటే సత్యవర్ధన్ గారు వాళ్ళ అమ్మగారు ఇచ్చిన కేసు ప్రకారం ఈయన్ని ఆ కేసులో ఫిక్స్ చేద్దాం అన్న కాన్సెప్టే తప్ప ఇంకేమీ లేదు. ఇప్పుడు మీకు ఎండ్ ఆఫ్ ద డే వంశీ గారు అనే వ్యక్తి పార్టీ ఆఫీస్ ఎరగొట్టారా లేదన్నది ఆ రోజున్న పోలీస్ వ్యవస్థ క్లియర్ కట్గా ఎస్టాబ్లిష్ చేసి ఆ రోజు దగ్గర 44 మందిని అరెస్ట్ నేపథ్యంలో ఎక్కడా కూడా ఈవెన్ ఇంక్లూడింగ్ తెలుగుదేశం వాళ్ళు కూడా అందులో అరెస్ట్ అయిన వాళ్ళు బీసీ నాయకులు చాలామంది ఉన్నారు అప్పుడు. కానీ వాళ్ళు ఎవరి నోటి వంపట కూడా ఇది వంశీ గారి ప్రేరణతో జరిగిందని, కానీ ఎంత మాదన కాదని ఈ సత్యవర్ధన్ గారు హ్యాపన్ టు బి అన్ ఎంప్లాయీ ఇన్ దట్ పార్టీ ఆఫీస్. ఎక్కడి నుంచి ఎక్కడికి లీడ్ అవుతున్నాయి సార్ అంటే వంశీ గారి విషయంలో కన్సర్న్ ఉన్న వాళ్ళు కన్సర్న్ చూపించడం కూడా తప్పు కింద చెప్తున్నారు. అంటే ప్రమేయం లేని వాళ్ళని ఎలాగైనా సరే ప్రమేయం ఉన్నట్టుగా చేస్తూ దాంట్లో గౌరవ న్యాయస్థానాల ప్రకారం వీళ్ళ ప్రకారం కూడా దాంట్లో ఎట్లా వజ్ర కవచాలు ఉన్నాయి అన్న దగ్గర ఆ కవచాన్ని ఛేదించడానికి ఇవాళ వీళ్ళు చేస్తున్న కీచక రాజకీయ పర్వమే ఈ విధంగా. అరెస్టులు ఇవి తప్పవా? ఎంతమంది నాయకుల మీద పెడతారు, ఎంతమంది మాజీ ఎమ్మెల్యేలని? మీరు ఇంకా సంతోషించండి సార్, ఇదే వేదికగా ఆ రోజు ఉమాగారు కీచి గొంతుకుతో ఇదే లోకేష్ గారు వీళ్ళందరూ చెప్పింది ఏంటి, ఆయన కడ్రాయిలతో చెదగొట్టుకుంటే తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తున్నారు. ఇంకా సంతోషించండి, జీప్లో 4 గొడ్లేసి తీసుకెళ్ళి లాప్టాప్ పెట్టారు. వాళ్ళు ఎంత దీనిగా ఉన్నారో చూసుకోండి ఒకసారి. ఆ రోజు మాట్లాడిన మాటలు మీరు మర్చిపోయారు. ఎలక్షన్ క్యాంపెయినింగ్ ముందున లోకేష్ గారు ఆల్మోస్ట్ విజయవాడలో ఆ గుంటూరు నుంచి వచ్చిన ర్యాలీ తర్వాత జరిగిన సభలో ఆ రోజు మాట్లాడిన మాటలు డెలిబరేషన్స్ ఒకసారి వినండి. దాని సారాంశమే ఈరోజు దాని తాత్పర్యం తాత్పర్యం ఏంటంటే వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం 8 నెలల బట్టి ఇంప్లిమెంట్ కాని దగ్గర చిన్న చితక వాళ్ళ దగ్గర 600 టీమును పెట్టి మెయింటైన్ చేస్తారు సార్. వాళ్ళనే గన్నవరంలోనే ఓకే. ఆ రోజే వెంకట్రావు గారు ఎగేసుకుని జాయిన్ అయిపోయినట్టుకున్నారు కదా. అక్కడి నుంచి మూలాలు పడ్డాయి. వాళ్ళు ఏంటంటే ఆవు వేసం సార్ ఏదైనా సరే. మీరు ఇప్పుడు చూడండి, ఈ రోజుకి కూడా మీరు ఆ ఛానల్ పెట్టండి. ఇవాళ పొద్దున్న
వంశీ గారు ఒకసారి అరెస్ట్ గురించి ఇదంతా డిస్కషన్ నడుస్తుంటే తపేలా ఛానల్లో చెప్పింది ఏంటి తెలుసా, వంశీ గారు ఇప్పుడే వస్తారని బెడ్రూమ్కి వెళ్ళట ఆయనకి ఇంట్రెస్ట్ అయిన ఒక ఛానల్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారట. ఉదాహరణకి మీకే ఇచ్చారు, మీరు ఏడు చేయగలరు సార్. ఓ లీగల్ టీమ్కి ఇచ్చుకుంటే అక్కడ నాకు తోలో ఏదైనా బార్డర్లో కోదాడ దాటిన వెంటనే ఎక్కడైనా పోలీస్ స్టేషన్లో నిర్బంధించవచ్చు, దీనికి ఏమైనా అలర్ట్లు ఇచ్చుకోవడానికి ఏమైనా చెప్పాలి. ఒకవేళ ఇచ్చారేమో తెలియదు, అంటే వాళ్ళ ఊహ అలా ఉండొచ్చు. అంటే ఎందుకంటే వాళ్ళ స్థాయి కిరణ్ రాయల్ లాంటి నాయకులను పెట్టుకొని మాట్లాడుకుంటూ ఉంటారు కదా, జగన్ వర్సెస్ రాయల్ అని రాస్తారు కదా, ఆ స్థాయి కాబట్టి ఇలాంటివి చేస్తారు. అదే మరి అంటే వాళ్ళు ప్రైమా ఫోకస్ చూడండి, ఎండ్ ఆఫ్ ద డే ఆవు వ్యాసానికే కన్ఫైన్ ఉంటారు. మీరు వాళ్ళ డిబేట్లు వినండి ఆద్యంతం, అంటే మీకు అంత ఓపిక ఉండదు, కానీ జస్ట్ ఒక 2-3 సెంటెన్స్లు మాట్లాడతారు, ఇమీడియట్గా ఆవు వ్యాసం స్టార్ట్ అయిపోద్ది. హూ కిల్డ్ బాబాయ్, అక్కకి చెల్లికి అన్యాయం చేసినోడు, దీనికి కూడా అవేనా, అన్నిటికీ అదే అదన్నీ చేశారు కాబట్టి ఇది కూడా చేసేసారు. ఓకే, ఇది తప్ప వాళ్ళ దగ్గర ఇంకో కాన్స్పిరసీ థియరీ ఉండదు, ఆవ్యాసమే. ఆ ముసలోళ్ళందరినీ కూర్చోబెడతారు, వాళ్ళు ఇంకా మరి దీర్ఘ సుమంగళి బాబా డైలీ సీరియల్లో ఒక ఆడపిల్లలు ఉన్నట్టే వాళ్ళు 1, 2, 3 అనగానే ఒక ఎక్కడి నుంచో ఇండికేషన్ వస్తుంది అనుకుంటాను, పొలో మంది ఆమె పడిపోతారు. అత్యంత క్రూరమైన పేజీ ఇది రెడ్ బుక్ రాజ్యాంగంలో, ఈ పేజీ చాలా క్రూరమైంది అని అంటున్నారు, ఎస్పెషల్లీ వంశీ అరెస్ట్కి సంబంధించి. వంశీ గారిది ఒకటి, నెక్స్ట్ నాని గారిది ఒకటి అత్యంత క్రూరమైన పేజీలు. రెడ్ బుక్లో రెడ్డింగ్తో మొత్తం లిఖితపూర్వకంగా రాసుకున్న పేజీలు అట్టవి. సో ఇవి ఇన్వెటబుల్ సిచ్యువేషన్స్. రైట్ వెంకటరెడ్డి, ఎప్పుడైతే అంటే లాస్ట్ సబ్మిషన్ వాళ్ళు సైలెంట్గా ఉన్నా తట్టుకోలేకపోతున్నారు. ఎప్పుడైతే ఈ సైలెన్స్ స్పేస్ అన్న దగ్గర వాళ్ళు తిరిగి దానికి రెసిప్రోకేటివ్ యాటిట్యూడ్లో గమ్మున ఉండి అయిపోయి అదే ఒరిజినల్ చంద్రబాబు నాయుడు గారు రాజకీయ చతురత అంటే అక్కడదక్కడ అయిపోయి నెక్స్ట్ ఈ 8 నెలల ఎగ్జిక్యూషన్లో ఉంటారు. కానీ 8 నెలల్లో కూడా వాళ్ళ పరిపాలన స్వావలంబన ఎలాగుందంటే వాళ్ళు ఇచ్చుకున్న ర్యాంకులే దానికి నిలువెత్తు నిదర్శనం. పవన్ కళ్యాణ్ గారు అలిగి గుళ్ళు గోపురాలంపటి తిరగడం, వీటన్నిటిలోంచి ప్రజలను డైవర్ట్ చేయాలంటే చూసారా మా అధికారం అక్రమ అరెస్టులు, సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులు, మాజీ ఎంపీ అరెస్టు, మాజీ ఎమ్మెల్యే అరెస్టు, వైఎస్ఆర్సీపీ ముఖ్య నేత అరెస్టు, ఈ అరెస్టులే తప్ప చంద్రబాబు నాయుడు గారు సృష్టించిన సంపద సృష్టిపైన మనం గొప్పగా మన రాష్ట్రం ఈరోజు దేశంలో నెంబర్ 1 పొజిషన్లో ఉందని, లేకపోతే ప్రపంచంలో టాప్ పొజిషన్లో ఉందని, ఏఐతో మనం ప్రపంచాన్ని దాటి విశ్వంలోకి వెళ్ళిపోయామని ఈ చర్చ లేదా, చెప్పుకోవడమే కానీ ఈ చర్చ లేదా, మనం ఇంకా ఏం సంపద సృష్టించలేదా, లేదా సార్? సంపద సృష్టించబడింది, ఏఐ టెక్నాలజీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంది. మీరు కిరణ్ రాయలే చెప్పాడు కదా ఏ టెక్నాలజీతో ఎంత పెద్ద ఉధృతం చేశారని. ఏ టెక్నాలజీతో అమ్మాయిని అమ్మ నాన్న ఆటాడారు, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తాం. వాళ్ళ బ్రదర్ అని కూడా అన్నారు, తమ్ముడు కూడా కావచ్చేమో అలాగే ఉంటాడు. రెండోది ఇంకా అదే చెప్తున్నాను, ఏ టెక్నాలజీ ఒకటి. రెండోది ఏంటంటే సంపద ఆల్రెడీ సృష్టించారు. ట్రోప్ ఛార్జీలతో 17,500 కోట్లు నెత్తికి బారారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమరావతిలు తప్ప మిగిలినంతా. అమరావతి ఎంత సింపుల్, మొన్నటిదాకా ఒక బకరాగా ఉన్నాడు, ఏదో కొన్నాడు, ఆడి డబ్బులు చేతిలో ఆడట్లేదు. ఇప్పుడు కొత్తగా సంపద సృష్టిలో కొత్త బకరాగాన్ని తీసుకొచ్చి ఆడితో కొనిపిస్తారు. మళ్ళీ 5 ఏళ్ళు కొత్తగా సీదేళ్ళు ఎదురు చూడడమే, అంతకన్నా ఇంకేం ఉండదు. అంటే సంపద పర్ఫెక్ట్ గా సృష్టించబడింది. రెడ్ బుక్ రాజ్యాంగం వింటున్నదే కదా ఎప్పటి నుంచో. రెడ్ బుక్ రాజ్యాంగంలో అత్యంత క్రూరమైన పేజ్ అంటున్నారు. ఇది లోకేష్ అహం దెబ్బతింది, ఏదో కేసు పెట్టి ఏదో చేద్దాం అనుకుంటే అసలు కుదరలేదు. ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నారే అతనే డైరెక్ట్గా జడ్జి ముందుకెళ్ళి, అయ్యా నా చేత్తో నాకు తెలియకుండానే తప్పుడు కేసు పెట్టించారు అని కేసు విత్డ్రా చేసుకుంటున్నా, నేను బయట వెళ్ళిపోతున్నా, నాకు సంబంధమే లేదని చెప్పడంతో అహం దెబ్బతిని మరో కేసుతో వెంటనే అరెస్ట్ చేశారు. మరి ఆలస్యం, అదైతే ఆలస్యం అయ్యేదేమో, ఇదైతే వెంటనే జరిగిపోయింది అంటున్నారు. అసలు ఏంటి అంత క్రూరమైన పేజ్ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఈ పేజ్ ప్రత్యేకించి? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరూ నమస్కారాలు. ముందుగా చెప్పాలంటే ఈవీఎం ప్రభుత్వంలో రెడ్ బుక్ అనేటటువంటి ఒక పిచ్చి కుక్కని నారా లోకేష్ అనేటటువంటి ఒక షాడో ముఖ్యమంత్రి, అన్ని శాఖలకి మంత్రి, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై, కొంతమంది అధికారులపై 8.5 నెలలుగా ప్రయోగిస్తూ ఉన్నారు. దానిలో భాగమే ఈరోజు వల్లభనేని వంశీ గారి మీద ప్రయోగం. అనేక మంది అధికారుల మీద ప్రయోగించారు, ఐఏఎస్ల మీద, అదేవిధంగా అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ప్రయోగించారు, తప్పుడు కేసులు పెట్టారు. అలానే ఏదైతే మాజీ ఎంపీ నందిగం సురేష్ గారి మీద, అట్లానే మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద, అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకుల మీద అనేక మంది మీద కేసులు ఏదైతే పెట్టారో దానిలో భాగమే ఇప్పుడు వల్లభనేని వంశీ మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నాయకుల మీద పెట్టిన కేసు. అసలు ఈ కేసు ఏంది, అసలు ఈ కేసులు ఎప్పుడు పెట్టారు అంటే నిన్న పెట్టారు, ఇవాళ అరెస్ట్ చేశారు. నిన్న పెట్టారు, ఈరోజు అరెస్ట్ చేశారు. నిన్న పెట్టి ఈరోజు అరెస్ట్ చేశారు అంతే. ఎందుకు అసలు ఈ కేసుకు సంబంధించి ఫస్ట్ వల్లభనేని వంశీ గారి మీద ఈ ప్రభుత్వం పెట్టిన కేసులు ఏంటి? ఫస్ట్ యాక్చువల్ కేసు ఎప్పుడు సార్? 2023 ఫిబ్రవరి 2022 ఫిబ్రవరి 20న
ఏదైతే భోషుడికే కేర్ ఆఫ్ అని చెప్పుకునేటటువంటి పట్టాభి అంటే నేను అంటలేదు సార్ అతను, నేను అట్లా ఆ భాష వాడు, ఆయనకి బిరుదు అది, ఆయన అందరిని అంటాడు కాబట్టి ఆయనకు ఆ బిరుదు ఇచ్చారు కాబట్టి ఆ భోషుడికే అనే పట్టాభి, ఆ బిరుదు కలిగినటువంటి ఆ పట్టాభి ఏదైతే వల్లభనేని వంశీ గారిని ఉద్దేశించి ఆ రోజు మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో ఆ మాటలకు సంబంధించి ఏది వల్లభనేని వంశీని వాడో పిల్ల సైకో, ఆయన ఎమ్మెల్యే, ఈడేమో కేర్ ఆఫ్ ప్లాట్ఫాము, ఎమ్మెల్యేని ఉద్దేశించి వాడో పిల్ల సైకో, నేనే గన్నవరం వెళ్తా, ఎవడేం పీకుతాడో చూస్తా, చిటికేసి ఇట్లా ఆ వంశీ సంగతి తేలుస్తా, నియోజకవర్గంలోంచి బయటికి విసిరేస్తా అంటూ ఈ పట్టాభి మాట్లాడిన దానికి సంబంధించి ఆ పట్టాభి ఇక్కడి నుంచి విజయవాడ నుంచి ఏదైతే గన్నవరం వెళ్ళిన తర్వాత గన్నవరం వెళ్ళి అప్పుడు జరిగినటువంటి ఏదైతే రాజకీయ గొడవలో జరిగినటువంటి దాడి, అప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది. ఆ దాడికి సంబంధించి అక్కడ వల్లభనేని వంశీ లేడు, ఎవరో వైఎస్ఆర్సీపీ నాయకులు తెలుగుదేశం నాయకులు ఇద్దరు ఘర్షణ వాతావరణం జరిగింది. ఆ జరిగినటువంటి నేపథ్యంలో దాడి జరిగింది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ దాడికి సంబంధించి 44 మందిని తెలుగుదేశం అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇద్దరిని అరెస్ట్ చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. 44 మందిని ఆ కేసుకు సంబంధించి 44 మంది, 44 అంటే చిన్న సంఖ్య కాదు, 44 మందిని అరెస్ట్ చేశారు. ఆ కేసు అది. సో దాని మీద బెయిల్ మీద బయటకు వచ్చిన మీరు కూడా ఒక రాజ్యాంగం ఏదైనా నడుపుతూ ఉంటే, రెడ్ బుక్ కాకపోతే ఇంకో కలర్ ఏదో ఒక బుక్ పెట్టుకొని నడుపుతూ ఉంటే 44 మంది మీద కాకుండా ఓన్లీ పట్టాభిని మాత్రమే అరెస్ట్ చేస్తున్నారు. యాక్చువల్లీ సార్ ఇప్పుడు ఒకటే మేము పారదర్శకంగా రాజ్యాంగం, అలాంటి రాజ్యాంగం మీరు కూడా అమలు చేస్తుంటే మాకు సార్ మాకు ఇప్పుడు మాకు అడ్డదారులు ప్రజల అధికారం వల్ల మాకు ప్రజల మ్యాండేట్ ప్రజాస్వామ్యంగా సార్ మేము ప్రజాస్వామ్యంగా రాజ్యాంగం అర్థం కావాలి కదా మేము పరిపాలించాం సార్. 44 నేను చెప్తాను 44 మంది మీద కేసులు పెట్టారు సార్. ఒక్క సెకండ్ ఒకసారి వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు సార్. వైఎస్ఆర్సీపీకి సంబంధించి అయితే ఇప్పుడు చూడండి సార్, ఒకటి చాలా పెద్ద సబ్జెక్ట్, ఎందుకంటే సార్ 44 మంది మీద అరెస్ట్ చేశారు. అరెస్ట్ సంబంధించి వాళ్ళు జైలుకి వెళ్ళారు. తర్వాత బెయిల్ కొంతమంది 90 రోజుల్లో వస్తే, కొంతమందికి 20 రోజులు వస్తే బెయిల్ ప్రకారం వచ్చారు. అది అయిపోయింది. ఆ కేసు నడుస్తుంది. ఆ కేసులో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చినాక అమ్మో 44 మంది కాదు, వల్లభనేని వంశీతో పాటు ఎవరైతే గన్నవరం నియోజకవర్గంలో ఇంకా యాక్టివ్గా ఉన్నటువంటి ఒక 50 మంది మీద పెట్టాలి అని నిర్ణయించి 44 ప్లస్ వల్లభనేని వంశీ ప్లస్ ఇంకొక 50 మొత్తం 94 మంది మీద కేసులు నమోదు చేశారు సార్. 94 మంది మీద కేసులు నమోదు చేసిన దాంట్లో ఎవరైతే వల్లభనేని వంశీ గారిది A71 95 మంది మీద 44 ప్లస్ 1 ప్లస్ ఒక 50 మొత్తం 95. దాంట్లో A71గా వల్లభనేని వంశీ గారిని పెట్టి ఆయన అరెస్ట్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే ఆయన కోర్టుకి వెళ్ళాడు. కోర్టు ఆయన అరెస్ట్ చేయొద్దని బెయిల్ ఇచ్చింది. ఇది పాయింట్ నెంబర్ 1 ఫస్ట్ కేసు. ఆయన బెయిల్ పైన ఉన్నారు అంటే ఈ కేసుకు సంబంధించి ఫస్ట్ కేసు వాళ్ళు పెట్టింది. రెండో కేసు ఈ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో, గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నటువంటి ముదునూరి సత్యవర్ధన్ అనే అతనుతో కంప్లైంట్ ఇప్పించినట్టుగా పోలీసులు కంప్లైంట్, అంటే ఏంటంటే ఆయన ఆఫీస్లో ఉంటాడు కాబట్టి ఎవరో ఒకరు వెళ్ళి కంప్లైంట్ వాళ్ళకి దాడి జరిగిందని. అవును. సో ఆయన నార్మల్గా ఆఫీస్లో ఎవరో ఒకరితో కంప్లైంట్ ఇప్పిస్తారు కాబట్టి ఈయనతో కంప్లైంట్ ఇప్పించి ఏది మా ప్రభుత్వం వచ్చినాక వాళ్ళ ప్రభుత్వం వచ్చినాక ఇతనితో ఇప్పించి నన్ను ఎస్సీ ఎస్టీ అని దూషించారండి, వల్లభనేని వంశీతో పాటు ఒక 50 మంది దూషించారని చెప్పి వాళ్ళ మీద మళ్ళీ ఇంకో రెండో క్యూలో నిలబడుకొని అటు దూషించి రావడము కులం పేరుతో దూషించడం, ఒక్కొక్కరు రావడం కులం పేరుతో దాంట్లో 94 మంది అట్లా చేశారా క్యూలో నిలబడి? దాంట్లో మళ్ళీ ఒక ఏది ఆ 44 వదిలేసి ఇప్పుడు 1 ప్లస్ 50 మొత్తం దూషించారని చెప్పి కేసు పెట్టిన తర్వాత ఆ కేసు రెండో కేసు. ఫస్ట్ కేసు ఏది దాడికి సంబంధించిన దాంట్లో బెయిల్ A71గా, ఎస్సీ ఎస్టీకి సంబంధించి దూషించారన్న తర్వాత మొన్న 10వ తారీఖు అంటే ఈ నెల 10వ తారీఖు, ఇవాళ మనం 13వ తారీఖు మనం డిబేట్ చేస్తాం. 10వ తారీఖు అతను న్యాయస్థానం దగ్గరకు డైరెక్ట్గా న్యాయమూర్తి గారి దగ్గరికి వెళ్ళి, సత్యవర్ధన్ అనేటటువంటి అతను డైరెక్ట్గా న్యాయమూర్తి గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా అసలు నేను ఆ రోజు అక్కడ లేను, ఆఫీసులో దాడి జరిగేటప్పుడు నేను లేను, కానీ నేను ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాను కాబట్టి నా చేత ఫిర్యాదు తీసుకున్నారు, అసలు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారన్న సంగతి నాకు తెలియదు, ఎందుకంటే నేను లేను అక్కడ, ఉంటేనే కదా నన్ను దూషించారా లేదా తర్వాత చెప్పడానికి, నేను లేనప్పుడు నన్ను ఎట్ట దూషిస్తారు, సో దయచేసి ఆ కేసును విత్డ్రా చేయండి, ఏదైతే పోలీసులు తప్పుడు కేసు పెట్టారని 10వ తారీఖు చెప్పాడు సార్. 11వ తారీఖు ఇది కూడా అన్ని పత్రికల్లో వచ్చింది. గన్నవరం టీడీపీ ఆఫీస్ దాడి కేసులో బిగ్ ఫిస్ట్ అని ఆ రోజు అన్ని పత్రికల్లో వచ్చింది. 10వ తారీఖు వచ్చింది కదా సార్, ఇది 11వ తారీఖు పేపర్ అంటే వచ్చింది కదా, నిన్న 12, ఈరోజు 13. వల్లభనేని వంశీని అరెస్ట్ చేయాలని మనం పెట్టాం. ఒక కేసులో
హైకోర్టు బెయిల్ ఇచ్చింది. రెండో కేసులో డైరెక్ట్గా ఫిర్యాదుదారుడే వెళ్ళి కేసు విత్డ్రా చేసుకుంటున్నా అన్నాడు. మూడో కేసు ఏం పెట్టాలి? ఈ సత్యవర్ధన్ వాళ్ళ అమ్మ వాళ్ళ అన్న దగ్గరికి వెళ్ళి వాళ్ళని బెదిరించి బ్లాక్మెయిల్ చేయించి మీ కొడుకుని కిడ్నాప్ చేశారని చెప్పకపోతే మీ మీద కూడా తప్పుడు కేసులు పెడతాం అని చెప్పి వాళ్ళని బెదిరిస్తే వాళ్ళు ఇప్పుడు మా కొడుకుని కిడ్నాప్ చేశారనే ఒక కేసుని పెట్టినట్టుగా తీసుకొని ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం. ఎందుకంటే ఎఫ్ఐఆర్ కాపీ రాలా, మీడియాలో ఎందుకు ఇవ్వలేదు? ఇస్తారు రేపో ఎల్లుండి వాళ్ళ ఇష్టం. ఎవరు మీరు అడిగేది? మీరు ఏమన్నా బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో అడగచ్చు, కానీ ఇది పిచ్చుకొక్క రాజ్యాంగంలో అడిగినట్టుగా ఉంది మీరు. సో అట్లా అది పిచ్చుకొక్క అంటే నేను లొకేషన్ అంటలేదు సుమి, నేను లొకేషన్ చాలా రెడ్ బుక్ అని అంటున్నా. నేను లొకేషన్ మనిషిగానే గౌరవిస్తా, కానీ లోకేష్ పట్టుకున్న రెడ్ బుక్ అనేది పిచ్చుకొక్క. అది ఎవరినైనా కలిసింది. వాళ్ళ వైఎస్ఆర్సీపీ వాళ్ళు గరుస్తుంది, రేపొద్దున జనసేనలు గరుస్తుంది, ఎల్లుండి తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు గారిని కూడా గరవచ్చు. తస్మాత్ జాగ్రత్త. ఎవరినైనా గడిచింది. ఇప్పుడు బుచ్చి చౌదరి గారిని గడిచిద్ది, 4 రోజులు పోతే ఇంకో రోజు పోతే ఇంకో తెలుగుదేశం వాళ్ళని గడిచిద్ది. లోకేష్ని వ్యతిరేకించే ఎవరినైనా గడిచిద్ది. అది కుటుంబంతో, తండ్రితో, ఇంకొకరితో ఎవరితో సంబంధం ఉండదండి. సో దాని గురించి చాలా పెద్ద సబ్జెక్ట్ కాదు. సో ఇప్పుడు కేసు అది ఏది నిన్నంట నా కొడుకుని బెదిరించేశారని వాళ్ళ దగ్గర పెట్టేసుకొని తెల్లారపాటికి వెళ్ళి హైదరాబాద్ అరెస్ట్ చేయడానికి వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొని వచ్చారు సార్. అసలు ముందు నిజంగా వాళ్ళు ఎవరన్నా కంప్లైంట్ ఇస్తే ఇదిగో మా కొడుకుని కిడ్నాప్ చేశారండి, కిడ్నాప్ చేసి ఇట్లా చెప్పించారని నిజంగా కంప్లైంట్ ఇస్తే ఫస్ట్ మీరు ఇవ్వాల్సింది ఏంది? నోటీస్ కదా. డైరెక్ట్గా అరెస్ట్ అంటే ఏంది? వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేయడం కుదరదు కాబట్టి తప్పుడు కేసు పెట్టి ఎట్లా ఒకటి అరెస్ట్ చేసి 4 రోజులు, 10 రోజులు, 20 రోజులు లోపల వేసేస్తే వీళ్ళ ఈగో సాటిస్ఫై అయ్యిద్ది. అమ్మో వల్లభనేని వంశీని కూడా అరెస్ట్ చేసేసాం, ఇంకెవరినైనా వదిలిపెట్టాం, మాజీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేసాం, సామాజిక వర్గంతో సంబంధం లేకుండా అరెస్ట్ చేసాం, ఎవరినైనా వైఎస్ఆర్సీపీలో ఉన్న కమ్మాలను కూడా అరెస్ట్ చేస్తాం, మిగిలిన ఎవరైనా ఉంటే కమ్మాలందరూ బయటకు రండి వైఎస్ఆర్సీపీలో. ఇది కూడా హింట్ ఇవ్వడానికి జోక్ చెప్పట్లేదు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కమ్మ సామాజిక వర్గం, ఎందుకంటే మా దగ్గర కమ్మ సామాజిక వర్గం వాళ్ళు కూడా ఉన్నారు. సో మా దగ్గర యాక్టివ్గా ఇప్పుడు తలసాని రఘురామ్ గారి మీద మర్డర్ కేసు కూడా పెట్టారు. అటు అనుకుంటే ఆయనకి ఆ సంబంధం లేకుండా ఆయన మీద మర్డర్ కేసు పెట్టారు. టీడీపీ ఆఫీస్ మీద దాడికి సంబంధించి కేసు పెట్టారు. ఆయన మీద తప్పుడు కేసులు పెట్టారు. ఎందుకంటే ఆయన సీఎం గారికి క్లోజ్గా, జగన్ గారికి క్లోజ్గా ఉంటారు కాబట్టి అట్లా ఎవరైతే ఉన్నారో కొడాల నాని గారు, లేదంటే మీరు అన్నట్టుగా తలసాని రఘురామ్ అట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కమ్మ సామాజిక వర్గం వాళ్ళు కూడా మీరు వస్తారా మా సైడు, లేదంటే రాజకీయాలు తప్పుకుంటారా, లేదంటే తప్పుడు కేసులు పెడతాం అనే దానికి ఒక నిదర్శనంగా ఈ కేసు. ఏంటి అసలు టీడీపీ కార్యాలయాలపైన దాడులు? గన్నవరంలో ఒకటి, మంగళగిరిలో ఒకటి, అందరికి మీ నాయకులు మెడల్ అన్నిటికీ బోషిడికే కారణమే కదా సార్. అంటే బోషిడికి అన్నతను కారణం. నేను తప్పుగా, ఎందుకంటే దయచేసి చూసేవాళ్ళు నేను అట్లాంటి బూతులు నేను మాట్లాడలేదు. బోషిడికే అనే పదం కాదు సార్. మంగళగిరి ఆఫీస్ మీద దాడికి కారణం ఏంటి? మంగళగిరి టీడీపీ ఆఫీస్లో కూర్చొని ఈ అడ్డంగా ఉన్నటువంటి పట్టాభి బోషిడిక్కే అని జగన్ గారిని తిట్టడమే కారణం కదా. 2 ఇదే పట్టాభి ఏదైనా పిల్ల సైకో, నేను గన్నవరం వెళ్తా, నిన్ను పీకుతా, నిన్ను పొడుస్తా, నువ్వు దమ్ముంటే రారా చూసుకుందాం, ఇవన్నీ అంటమే కదా కారణం అని మళ్ళీ వెళ్ళటం. ఏది మేము అధికారంలో ఉన్నాం, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు గన్నవరంలో, ఇక ఎమ్మెల్యేగా ఉంటే వీళ్ళు అపోజిషన్లో ఉండి వీళ్ళు వెళ్ళిన దానికే కదా కారణం. అంటే ఈ పట్టాభి నేతను రెచ్చగొట్టి చేసిన దానికే అక్కడ మంగళగిరి అండ్ గన్నవరానికి సంబంధించి. అయినా మేము ఇక్కడ కేసులు పెట్టి అరెస్ట్ చేసాం, ఈ గన్నవరంలో కూడా అరెస్ట్ చేసాం. రెండిందా మీరు ఒకటి చూసి చెప్పారు, ఏదో న్యాయస్థానాలు మాట్లాడే నిన్న ఆశ్చర్యం వ్యక్తం చేసి న్యాయస్థానాలు ఇంకొకటి మీరు మర్చిపోయారు. దాంట్లో ఇంకొక కేసుకు సంబంధించి న్యాయస్థానం డైరెక్ట్గా మాకు ఒక గుణపాఠం చెప్పారు అంది. చాలా పెద్ద పదం సార్. ఎందుకంటే ఒక న్యాయమూర్తి ఒక మున్సిపల్ కమిషనర్ని నువ్వు నాకు చాలా పెద్ద గుణపాఠం చెప్పావని ఒక జడ్జి గారు మాట్లాడారంటే న్యాయ వ్యవస్థ తలదించుకునేటట్టుగా ఈ ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారనడానికి ఇదిగోండి ఇది కేసు ఎగ్జాంపుల్. ఈ కేసు మాకో గుణపాఠం ఒక్కసారి జూమ్ చేయండి అన్న, జూమ్ చేయొచ్చు చూడండి. ఈ కేసు మాకో గుణపాఠం, న్యాయమూర్తి గారు చెప్పినటువంటిది. ఈ కేసు మాకొక గుణపాఠం. నేను చదివి వినిపిస్తాను అన్న. ఏంటంటే ఇది నెల్లూరు జిల్లాలో, నెల్లూరు టౌన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కె బాలకృష్ణారెడ్డి భవనాన్ని కూల్చివేయటానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ సూర్యతేజ మేము భవనాన్ని కూల్చివేస్తున్నాం అని అంటే అతను కోర్టుకి వెళ్ళాడు సార్. కోర్టుకి వెళ్ళింది ఇప్పుడు జనవరి 24వ తారీఖు కోర్టుకి వెళ్ళాడు. కోర్టులో న్యాయమూర్తి గారు ఏం చెప్పారంటే జనవరి 22 విచారణకు వెళ్తే జనవరి 24కి 2 రోజులు వాయిదా వేసి మేము చెప్పేదాకా దీన్ని కోల్చొద్దు అని చెప్పారు సార్.
24 విచారణకు రాలా, మ్మ్. 27 కూల్చేశారు. విచారణ మామూలుగా అంటే అంటే మేము చెప్పేదాకా కోల్చొద్దని కోల్చొద్దు. విచారణ ఉన్నప్పుడు ఏంది సెలవులు రావచ్చు, తర్వాత విచారణ పోస్ట్ పోన్ అవ్వచ్చు, బెంచ్ మీదకి దానికి సంబంధించి విచారణ 2 రోజులు 3 రోజులు కూడా లేట్ కావచ్చు. 22 ఈయన కోర్టుకి వెళ్తే 24కు దాన్ని వాయిదా వేసి 24న వ్యాజ్యం విచారణకు రాలేదు. మేము తదుపరి విచారణ వరకు భవనం కూల్చివేత విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని మున్సిపల్ కమిషనర్కు న్యాయమూర్తి ఆదేశించారు. ఏది తదుపరి విచారణ వరకు. ఓకే. తదుపరి విచారణ 24కు రావాలి, 24 రాలా, 27 కూల్చేశారు. ఏది నారాయణ గారు చెప్పేశారు, కూల్చేశారు. ఏది మున్సిపల్ శాఖ మంత్రి రోజు కాలేజీలో పిల్లలు చచ్చిపోతున్నారు కదా, నారాయణ కాలేజీ, ఆ కాలేజీకి సంబంధించినటువంటి నారాయణ గారు చెప్పేశారు. ఎందుకు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాలకృష్ణారెడ్డి ఈయన మన తెలుగుదేశానికి వ్యతిరేకి, సో అతను కూల్చేయమంటే కోర్టుకి వెళ్ళాడు కదా, కోర్టు 24 అంది కదా, 24 విచారణకు రాలేదు కదా, 27 కూల్చేశారు సార్. 29 విచారణకు వచ్చింది. ఓకే. విచారణకు వస్తే ఈ ఫోటోలన్నీ చూపించారు సార్. అంత అన్యాయం చూడండి సార్, ఎందుకంటే మీరు న్యాయమూర్తిగా మీరు దీన్ని ఫర్దర్గా మేము చెప్పే వరకు కోల్చొద్దు అన్నారు సార్. ఇదిగోండి ఇది ఫోటో, ఈ భవనం చూడండి అన్న ఒక్క నిమిషం. ఈ భవనానికి సంబంధించి ఇది కూల్చేశారు సార్, కూల్చేశారు భవనం. అట్లే ఉంచండి, అట్లే ఉంచండి. ఇదిగోండి ఈ భవనం, అలాగే ఉంచండి. ఈ భవనం కూల్చేస్తే ఈ ఫోటోలన్నీ నేను ఇప్పుడు చూపించిన ఒక ఫోటో సార్, ఇట్లాంటి అన్ని ఫొటోస్ వీడియోస్ అన్ని తీసుకొని వెళ్ళి సార్ ఇట్లా కూల్చేశారు సార్, మీరు చెప్పారని చెప్పి న్యాయమూర్తి గారికి ఎవరైతే కన్సర్న్ లాయర్ చెప్తే న్యాయమూర్తి గారు అతను పిలిచాడు సార్ విచారణకు రమ్మని. ఎవరిని? సూర్యతేజ్ని. సూర్యతేజ్ అంటే మున్సిపల్ కమిషనర్. న్యాయమూర్తి గారికి ఆ కమిషనర్ చెప్పిన దానికి న్యాయమూర్తి గారికి మైండ్ బ్లాక్ అయిపోయింది. అవునండి మీరు 24 విచారణ అన్నారు, 24 విచారణ రాకపోతే మాకేం సంబంధం, మేము 24 గోల్చలేదు కదా, మీరు చెప్పింది 23 22 విచారణకు వచ్చింది, 24కు వాయిదా వేశారు, మేము తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా అన్నారు, మీరు లిఖితపూర్వకంగా మాకు ఇవ్వలేదు కదా, రాసి ఇవ్వలేదు కదా, మీరు మేము ఇచ్చేదాకా మీరు కోల్చొద్దని మీరు రాసి ఇవ్వలేదు కదా, అందుకని కూల్చామన్నాడు. చాలా గొప్ప వాళ్ళు సార్ మీ ప్రభుత్వంలో ఉన్న అధికారులు, మీరందరూ మీ ప్రభుత్వం చాలా గొప్పది, మీ ప్రభుత్వంలో ఉన్న అధికారులు మీరు చాలా గొప్పవాళ్ళు, మేము ఈసారి లిఖితపూర్వకంగా రాసిస్తామండి, మాకు పెద్ద గుణపాఠం చెప్పారు సార్ అన్నాడు న్యాయమూర్తి గారు. ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండడానికి ఈ కేసు కూడా ఒక ఉదాహరణ. ఇందాక కోతులు ఎత్తుకెళ్ళి అంట సీసీ కెమెరా. అవును, సీసీ కెమెరాలు కోతులు ఎత్తుకెళ్ళాయి. ఏ కోతి? ఏ కోతి సార్? తెలుగుదేశం కోతే, జనసేన కోతే, బీజేపీ కోతే? కోతుల్లో కూడా పార్టీలు ఉంటాయి. సీసీ కెమెరాలు కోతులు ఎత్తుకెళ్ళి అంటే ఏ కోతి అని అడుగుతున్నా. అందుకనే ఏ కోతి ఎత్తుకెళ్ళింది? ఇప్పుడు ఎంత విచిత్రమైన కేసులు కోతులు కట్ చేసి కొరికి తినేసాయి, తీసుకెళ్లిపోయాయి. ఈ ప్రభుత్వంలో అయ్యా 99 రూపాయలకు నాన్న బుడ్డి ఇస్తున్నావు, అమ్మకు వందనం ఏందంటే కేసు. ఈ ప్రభుత్వంలో 6గురిని చంపేశారయ్యా తొక్కిసలాట తిరుపతిలో, ఒక్కళ్ళని కూడా అరెస్ట్ చేయలేదు, ఒక్కళ్ళ మీద కూడా మీరు కేసు పెట్టలేదంటే ఉల్టా మన మీద కేసు. ఎట్లాంటి కేసులు పెడుతున్నారు ఏనండి? పట్ట పగలు ఫోను చేసి ఒక అమ్మాయిని లంబూతులు తిట్టి నిన్ను లేపేస్తా 40 రోజుల్లో బెయిల్ తెచ్చుకుంటా అన్న దొండకాయ కామకిరణ్ రాయలకి కేసు పెట్టారు. ఇప్పటివరకు అరెస్టు సంగతి అట్లా కేసు పెట్టారు, ఎఫ్ఐఆర్ కట్టారా? కానీ తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో వల్లభనేని వంశీ లేదంటే మీరు అన్నట్టు మాజీ ఎమ్మెల్యేలు నిన్నంటే ఎవరో కంప్లైంట్ ఇచ్చారంట, వెళ్ళి ఇదే బెదిరించుకొని ఇచ్చుకుంటారు, తెల్లారేపాటికి అరెస్ట్ అంట. ఏది వాడేమో 4 రోజులు అయింది సార్, కానీ 4 రోజులు అయింది. ఒక మహిళ కన్నీళ్లు పెట్టుకొని ఆధారాలు, వీడియోలు, ఆడియోలు, ఎవరు సిగ్గు విడిచి అలాంటివి చూపించరు కూడా బయట ప్రపంచానికి. చూపించారంటే తనకు జరిగినటువంటి అన్యాయాన్ని చూపిస్తే వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే దిక్కులేదు. ఈ రోజు వరకు పట్టించుకున్న దిక్కులేదు. పైగా ఆ అమ్మాయిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు జైపూర్కి. ఇక్కడేమో నిన్న కేసు పెట్టడం, అది కూడా కేసు విత్డ్రా చేసేసుకున్నటువంటి వ్యక్తి, తప్పుడు కేసు నాతో పెట్టించారని జడ్జి ముందు అంగీకరించిన వ్యక్తి కుటుంబ సభ్యులతో మళ్ళీ రివర్స్ కేసు పెట్టించి పొద్దున కల్లా తెల్లవారుజామున 5 గంటలకల్లా పోలీసులు దిగేశారు. అసలు ఏం నడుస్తుంది? ఏమీ నడుస్తారు, వాళ్ళకి కావాల్సిందే నడుస్తుంది. మీరు గమనించగలిగితే పిన్నిల్లి గారి అరెస్ట్ ఒకసారి రికలెక్ట్ చేసుకోండి. ఎలక్షన్ కమిషన్ ఎంత క్రిస్టల్ క్లియర్గా చెప్పింది. అసలు చెదురుమదురు ఘటనలు కూడా ప్రస్తావించకుండా ఆ ఎలక్షన్ డిక్లేర్ చేసిన తర్వాత ఏ ఈవీఎంలు ఎరగొట్టేశారు, ఇవన్నీ మనం నెరేషన్సే. బట్ ఎవరో ఒక ప్రైవేటు వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్కి పిన్నిల్లి రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేశారు. ఇది అక్కడి నుంచి సీసీటీవీ ఫుటేజ్ ఎలా బయటకు వచ్చిందన్నది ఇప్పటి వరకు దాన్ని ఎవడు చెప్పలేదు. సీసీటీవీ ఫుటేజ్ బయటకు వస్తుందా? ఒక మీరు నేను కూడా ఓటేసాం, ఇదే డిబేట్ ఎవరిచ్చారు? ఎక్స్లో లోకేష్ గారు ఎలా పోస్ట్ చేస్తారు దాన్ని? దాన్ని ఎవరు రికార్డ్ చేసి ఇచ్చారు, ఎవరు బయట పెట్టారు? ఇవి లేదు. మేనా ఇచ్చాడు సార్. మేనా అంటే హీరోయిన్ మేనా కాదు, ఎలక్షన్ కమిషనర్ మేనా. ఓకే రైట్.
ప్లీజ్. డిస్క్రిప్షన్ ఇచ్చారు లోపల ఉన్నోడికి వీడియో తీయడానికి. మనకి ఎవరికి మనం ఫోన్లో అవి తీసుకుని వెళ్ళకూడదు ఓటు వేయడానికి వాళ్ళకి. మీరు ఇందాక కోతుల విషయం చెప్తున్నారు. మనం చిన్నప్పుడే చదువుకున్న పద్యాల్లో పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అని ఉంది. అలాగే కోతులందు కూడా ఏ పార్టీ కూడా కనుక్కోవయ్యా, మనిషి కోతి నుంచే పుట్టాడు కాబట్టి. సో ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం సారాంశం ఏంటంటే సాధారణంగా అదిరించి పరిపాలిస్తారు, కానీ బెదిరించి పరిపాలిద్దాం అన్న కాన్సెప్ట్ ఎప్పుడైతే డ్రైవ్ చేస్తున్నారో ఈ బెదిరే వాళ్ళు ఎంతమంది అన్నది వేళ పెట్టి లెక్క పెట్టుకుంటుంటే ఇప్పటిదాకా వాళ్ళకి బెదిరినోడు ఎవడు కనపట్లే. సో బెదిరినోడు ఎప్పుడైతే కనబడకపోయినప్పుడు ఆ తృష్ణ పోదు. దానికి ఏం చేస్తారంటే ఇంకా దిల్ మాంగే మోర్ అని పెప్సీ లాగా ఇంకా ఎవరినైనా పట్టుకుంటే బెదురుతారేమో ఇంకా ఇంకా అన్నదానికి. ఇప్పుడు చూసారా వంశీని వాళ్ళు అరెస్ట్ చేసిన దగ్గర నుంచి రేపు పొద్దున్న నుంచి కొడాలి నాన్నగారు భయం పడుతూ ఉండుంటారు. ఇలాంటి బ్రేకింగ్ న్యూస్ని ఇక్కడ వేసుకోవచ్చు. నెక్స్ట్ వీళ్ళు పెడతారు కదా ఇదే నెక్స్ట్ అదే నెక్స్ట్ వీళ్ళే నెక్స్ట్ వాళ్ళే. మీకు మళ్ళీ చెప్తున్నాను, జోగి రమేష్ గారికి నెక్స్ట్ కొడాలి నాని గారికి అండ్ ఇన్ ద సేమ్ సినారియో ఆయన ఎవరు పేరు నాని గారికి, వీళ్ళ ముగ్గురికి అయితే ఇన్వర్టబుల్ సిచ్యువేషన్ గ్యారంటీ. వాళ్ళ ఖాతా రేపు ఇప్పటికే జోగి రమేష్ కేసులు ఎదుర్కొంటున్నారు, పేర్ని నాని కూడా కేసులు ఎదుర్కొంటున్నారు. అంతే. ఇందులో ఏంటంటే సబు సందర్భం లేకుండా అరెస్ట్ అన్నది ఇన్వర్టబుల్. ఎవరెవరు సార్? జోగి రమేష్ ఉన్నారు, పేర్ని నాని ఉన్నారు, కొడాలి నాని వెయిటింగ్. ఇప్పుడేమో వల్లభనేని వంశీ వచ్చారు. సార్ మీరు నాకు చెప్పనా, నేను కృష్ణా జిల్లాకి కాదు కాదు పెట్టారు ప్రసాద్ గారు ఒక్క నిమిషం మధ్యలో, ఎందుకంటే డిస్టర్బ్ చేస్తున్నారు సార్ మధ్యలో. ఇప్పుడు జగ్గయ్యపేట జనసేనలోకి వెళ్ళిపోయాడు వినండి సార్, సామినేని ఉదయభాను. సో అతని మీద కేసు పెట్టరు. పక్కన మైలవరానికి సంబంధించి ఎవరైతే మైలవరం కృష్ణప్రసాద్ అంటే దాని లేని మైలవరంలో ఇప్పుడు ఎవరైతే మన తలసిల రఘురామ్ గారు మైలవరం సంబంధించి ఆయన మీద ఆల్రెడీ కేసు. విజయవాడ చూసుకుంటే దేవినేని అవినాష్ మీద కేసు. కామా పెట్టండి సార్, మీరు ఫుల్ స్టాప్ పెట్టుకుని వెళ్ళిపోతే దేవినేని అవినాష్ గారి మీద నందిగామ వచ్చేటప్పటికి మన ఎమ్మెల్సీ మొండితో కరుణ గారి మీద వాళ్ళ బ్రదర్ మీద చంద్రబాబు నాయుడు మీద హత్యాయత్నం చేశారు. ఎంత దారుణం చూడండి. కాదు సార్, ఆ పూలల్లో ఏదో బుడ్డ రాయి నార్మల్ గా పూల సంచుల్లో ఏదో చిన్న చిన్న ఏదో వస్తే అది తగిలిందంట. దానికంటే ఈ పూలలో ఇలా మొత్తం బంతి పూల్లో చిన్న రాయి లోపల ఇరికిచ్చి గట్టిగా కొట్టారంట వీళ్ళిద్దరు అని. వీళ్ళిద్దరి మీద హత్యాయత్నం కేసు. ఎప్పుడు తగిలింది అది ఎప్పుడు తగిలి ఎవరో తెలుస్తారు. చంద్రబాబు నాయుడు రోజు తగిలి అని చెబుతాడు. ఆ ఏడుపులు ఆ పెడబాబులు కట్లు కట్టుకుని వాళ్ళిద్దరు ముఖ్యమంత్రి గారు మంత్రి మచిలీపట్నం ఆయన మీద కేసు, గుడివాడ కేసు, గన్నవరం కేసు. చూడండి ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి లీడర్ మీద కేసే కదా అన్ని కాన్స్టిట్యున్సీలు చెబుతున్నా. లేదా వాళ్ళ పార్టీలో జాయిన్ అయితే కేసు ఉండదు. ప్రసాద్ గారు ఒక విషయం చెప్పండి, అసలు వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏంటి సార్? నాయకుల మీద కేసు, కార్యకర్తల మీద కేసు, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు, అందరూ లోపలే ఉన్నారు. వైఎస్ఆర్సీపీ ఈజ్ వెరీ క్లియర్ సార్. మేము మాట పడ్డానికే పార్టీ పెట్టుకున్నాం. మేము జీవితాంతం అవతల వాళ్ళు ఎంత అవహేళన చేసినా మేము రెసిప్రొకేషన్ అన్నది ఉండదు మా దగ్గర నుంచి. మేము తిరగబడం. డిబేట్లలో కూర్చుని ముఖ్యమంత్రి గారికి సైకో అన్నా సరే వీళ్ళలో చలనం లేదు. అవును, వీళ్ళు గొల్లెట్టుకుని కూర్చోడం అక్కడ డిబేట్లలో. అవును, ఇంత నోర్లు పెట్టుకుని వస్తారు. అంటే వీళ్ళేం చేస్తారు? ఏదో ఛానల్లో ఎవరో కూర్చోబెట్టి మాట్లాడిస్తే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? వీళ్ళు కూర్చుంటున్నారు కదా, వీళ్ళు ఎలాంటి పేదవాళ్ళు ఉంటారంటండి. వాళ్ళు దిగజారు. కానీ ఒక నిమిషం చెప్తా సార్ ప్లీజ్. వాళ్ళు అప్పుడు అలాంటప్పుడు సార్ ఇలా తిడుతున్నారు అని ఎవరైనా ఒక స్థాయికి తీసుకెళ్ళి చెప్తే చెవులో మాకు రహస్యంగా మీరు ఆ టీవీ డిబేట్లకి వెళ్ళకండి అని చెప్పే వాళ్ళే ఉన్నారు. కానీ తిరిగి ఇప్పుడు ఏం పడుతున్నారు? పొరపాటున నేను ఒక మాట దొరికి చంద్రబాబు నాయుడు గారు అనకపోయినా లోకేష్ గారు అనకపోయినా మనకు నెత్తివాయి కొట్టేస్తున్నారు. మీరు గమనించుకోండి, మంచి మర్యాద లేదని. అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు చైరికి కూడా రెస్పెక్ట్ లేకుండా రాక్షస పాలన, రాక్షసుడు ఏది పడితే వీళ్ళు ఏంటంటే సార్ ఎవడో మాట్లాడింది మిగిలిన 3 ఛానల్ అదే మాట్లాడుకుంటూ పోయే వాళ్ళు ఉంటారు. సో అలాంటి కాపీ క్యాట్ కిల్ ద రైట్ ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఉపద్రవాలు ఖచ్చితంగా ఉంటూ ఉంటాయి. రేరెస్ట్గా 7 గంటల దాకా మేము ఎదురు చూడాలి. ఓ డిబేట్ వస్తే దీంట్లో కంటెంట్ అయినా బయటకు వస్తుందేమో అని. మిగిలిన దగ్గర నుంచి వాళ్ళకేంటి కంటెంట్, వాడు పులిహార సామాన్ తెస్తాడు ఒకడు, వాడు పులిహార కలిపేస్తాడు, వాడు తాలింపు పెట్టేస్తాడు ఒకడు. అలాగా ఒక న్యూస్ని రావణ కాస్ట్లాగా రావణ దయ్యంలాగా మొత్తం దహించేసేదాకా వాళ్ళు నిద్రపోవట్లే. ఇక్కడ ఏంటిది, ఎక్కడో దగ్గర నుంచి రేరెస్ట్గా ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది, దాని నుంచి మనం ముందుకెళ్ళే దగ్గర వీళ్ళు ఏంటంటే పాలల్లో మేగడ కట్టకుండా ఉన్న హంస నీళ్లు వేరు చేసే కార్యక్రమంలోనే కూర్చుంటారు. అక్కడ అవుట్కమ్ ఎలా ఉంటుందంటే మీరు చూడండి, ఈ రెండు ఏది మంగళగిరిలో ఒక దాడి, పార్టీ ఆఫీస్, అదొక పెద్ద కేసు. అది ఎంతమందికి ఒక నిమిషం మీరు ఆగండి సార్, మీరు పెద్ద ప్రశ్నించకండి. మంగళగిరి పార్టీ ఆఫీస్ మీద దాడి జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలు వాళ్ళ ఆవేశానికి గురి ఆయన మాట్లాడిన తదనంతరం కూడా మన వాళ్ళే చేశారని ఆయన గమ్మును కూర్చోలే. వాళ్ళందరి మీద కేసులు కట్టారు. వాళ్ళందరూ కొంతమంది లోపల ఉన్నారు, కొంతమంది బెయిల్ వచ్చి చాలా ఇబ్బందులు పడ్డారు. అలాగే గన్నవరం ఆఫీస్ మీద కూడా తెలుగుదేశం. మీకు అదే చెప్తున్నాను, ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వండి.
ఈ తపేలా ఛానల్లో కూర్చుని వీళ్ళు ఎంతసేపు పార్టీ ఆఫీస్ మీద దాడి అంటే దేవాలయం లాంటి పార్టీ ఆఫీస్కి దాడి చేస్తారా అంటే వెనకాతల పోలీస్ చేసింది చెప్పక, ప్రభుత్వ నిర్ణయాన్ని చెప్పకుండా వాళ్ళు ప్రజల్ని ఎలా డార్క్లో ఉంచారంటే మీ ఛానల్లో కూడా డిబేట్ పెట్టి వాళ్ళందరినీ అరెస్ట్ చేశారని నేను చెప్పలే. ఇక్కడ వాస్తవం ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళ నెరేషన్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటున్నాయంటే అంత దాడి జరిగినా తెలుగుదేశం గుండెల్లో పెట్టుకుంది. లోకేష్ లాంటి డైనమిక్ లీడర్ వస్తేనే కానీ మాకు ఇవాళ దాకా ఆవేశం తెలుగుదేశానికి రాలేదు. రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం అలాంటి వాళ్ళు జైల్లో పెడితే తప్పు ఏంటంటే ఇవాళ వంశీ అనే క్యారెక్టర్ వాట్ వై ఈజ్ కన్సర్న్ తెలుగుదేశం ఆఫీస్లో అక్కడ ప్రత్యక్షంగా ఉన్నాడా పరోక్షంగా ఉన్నాడా, అరెస్ట్ అయిన 44 ఎవరిదైనా వాంగ్మూలం ఉందా, ఓకే, ఇవేవి బేస్ లేకుండా ఇవాళ ప్రూవెన్ సిచ్యువేషన్స్ లో ఎక్కడ అట్రిబ్యూట్ కూడా కానప్పుడు వేరే కేసు రూపంలో అరెస్ట్ చేసి దీనికి దానికి ముడిపెట్టి జస్టిఫై చేస్తున్నారు. మీరు వాస్తవం గ్రహించగలిగితే ఈ కేసులో ఎవరి మీద అయితే ఆపాదించబడిందో అతను వెళ్ళి విత్డ్రా చేసుకున్నారు గౌరవ జడ్జి గారి ముందు. రెండోది, ఈ కేసులో అతనికి సంబంధం లేనట్టుగా గౌరవ న్యాయస్థానం కన్విన్స్ అయ్యి అరెస్ట్ చేయొద్దని చెప్పింది. మూడో పాయింట్, ఇవాళ వాళ్ళ అమ్మగారితో అట్రాసిటీ కేసు పెట్టించి దాని దౌర్భాగ్యంతో ఇవాళ అరెస్ట్ చేసే కార్యక్రమానికి తెరలేపితే అంటే రక్షించేవాడే భక్షకుడు ఉన్నప్పుడు గౌరవ న్యాయస్థానాలు ఇచ్చిన డైరెక్షన్స్లో మిస్లీడ్ చేస్తూ రెండో విధమైన కేసులు పెట్టుకుంటా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేద్దాం. జోగి రమేష్, పేర్ని నాని, పిన్నెల్లి, వల్లభనేని, చెవిరెడ్డి, నందిగం సురేష్, ఇట్లా లెక్కలు ఇట్లా వేసుకుంటూ పోతే చాలా పేర్లు వస్తాయి. ఇప్పుడు ఒక పాయింట్ చెప్పాలి మీరు, టీడీపీ సర్కిల్లో ముఖ్య నాయకుల్లో కూడా ఒక చర్చ జరుగుతోందని. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇద్దరూ చేస్తున్నది తప్పు. ఈ అధికారం 5 ఏళ్లే కదా, తరువాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే వైఎస్ఆర్సీపీ కూడా ఈ రకంగానే చేస్తే మన పరిస్థితి ఏంటి? తండ్రి కొడుకులు సులభంగా తప్పించుకొని వెళ్ళిపోతారు. మన పరిస్థితి ఏంటి? కార్యకర్త పరిస్థితి ఏంటి? సోషల్ మీడియా యాక్టివిస్ట్ పరిస్థితి ఏంటి? చిన్న చిన్న నాయకుల పరిస్థితి ఏంటని భయపడుతున్నారు. చర్చ జరుగుతోంది అన్నది వాస్తవమేనా? మీకు ఇంకోటి వాస్తవం కన్నా గుండె గరాయి చేసుకున్న మాట వినండి. 600 మందిని డిప్లాయ్ చేశారు వ్యక్తిత్వ హననాలకి. మన కాదు, ఫస్ట్ లోపల ఉన్న ముసలి ఎవరిని? టీడీపీలో ఉన్న ముసలి వాళ్ళ పార్టీలో వాళ్ళు ఎగనెస్ట్ లోకేష్ టీం ఎవరైతే ఉన్నారో మీరు అంత ఛాన్స్ వాళ్ళకి ఇవ్వట్లే. ఓకే, మీరు ఇంకా పాత చంద్రబాబు నాయుడు గారు వాళ్ళతో ఉన్న కోర్ టీముల్లో మంచి మర్యాదకి పెద్దపేటలు వేసే వాళ్ళ గురించి ఇప్పుడైతే రేపు అదే జరుగుతుందా? ఏం జరుగుతుంది రేపు అదే జరగడం కాదు, ఆల్రెడీ జరుగుతోంది. ఓకే, ఇందాక చెప్పాడు చూడండి, బొచ్చే సోదరు గారు ఇలాంటి పెద్దవాళ్ళు నిమ్మక నీరెత్తినట్టు కూర్చునే రోజులు అతి దగ్గరలో ఉన్నాయి. రైట్, వాళ్ళ మీద కూడా కేసులు పెడతారు. నిమ్మక నీరెత్తున కూర్చోపోతే రేపు వాళ్ళ మీద కూడా కేసులు పెడతారు. ఆ వయసులో జైలుకి పోవాలి కదా బొచ్చే సోదరు గారు, ఇంకెవరైనా. ఎందుకు వాళ్ళు ఎందుకు తెలియదు? చెప్పాను కదా సార్, అది పిచ్చుకోక రెడ్ బుక్ ఎవరైనా కడుతుంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కడుతుంది. అలా కాదు రేపు ఈ తప్పులన్నీ ఈ విధంగా చేసుకుపోతే చంద్రబాబు నాయుడు గారికి పెద్ద నష్టం లేకపోవచ్చు, లోకేష్ గారికి పెద్ద నష్టం లేకపోవచ్చు, మిగతా క్యాడర్ చాలా పెద్ద నష్టం కదా సార్. వైఎస్ఆర్సీపీ కూడా అదే జరుగుతుంది కదా సార్. ఒక్కటైతే చెప్తున్నాను సార్, ఒక్కటైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాకు మా నాయకుడు క్లియర్గా మాకు అనేక సందర్భాల్లో ఎవరన్నా బయట ఆడినా పరుషపర్యాలతో అట్లా మాట్లాడినా మళ్ళీ తర్వాత జగన్ గారి దగ్గరికి వచ్చి కలిసిన తర్వాత అది మాట్లాడటం తప్పనే చెప్పాడు. బహిరంగంగా మీడియా ముందు చెప్పుండకపోవచ్చు. అవును. సో అట్లాంటి తప్పు మనం మాట్లాడొద్దు. వాళ్ళు మాట్లాడారని చెప్పి మనం కూడా మాట్లాడితే వాళ్ళకి మనకు తేడా అయిందని చెప్పి, ఎందుకంటే ఆయన మీడియా ముఖ్య చంద్రబాబు నాయుడు గారి దగ్గర లాగా ఏదో వచ్చి పొద్దున సాయంత్రం ఊరకు డబ్బా కొట్టి ఆ కార్యక్రమాలు జగన్ గారు చేయలేదు కాబట్టి చాలా మంది తెలియకపోవచ్చు. సో మాకు డిబేట్లు ఎందా ప్రసాద్, మాకు డిబేట్లో వచ్చేటప్పుడు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్. మేము నిజంగా ఒక చాలా జాగ్రత్తగా మాట్లాడేయాలన్నా బయట మాట వస్తే రేపొద్దున మళ్ళీ మమ్మల్ని పిలిచి అడుగుతారేమో అన్నటువంటి ఆ విధంగా నాకున్న ఎక్స్పీరియన్స్. ఒక వ్యక్తి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పార్టీలో చిన్న ఇది, అతను ఓ ప్రెస్ మీట్లో రఘురామకృష్ణరాజు గారి గురించి నేను అడిగాను, ఏంటి ఈ మధ్య మీరు ఎక్కడ కనపడట్లేదు మీడియాలో అంటే అతను చెప్పిన విషయం మాట్లాడుతూ, నేను టంగ్ స్లిప్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు నాకు వార్నింగ్ ఇచ్చారు, ఇంకెప్పుడు నువ్వు ప్రెస్ ముందుకు రావద్దు, మీడియా ముందుకు రావద్దు. అదే చంద్రబాబు నాయుడు గారు టంగ్ స్లిప్, చిన్న పదం స్లిప్ అయినందుకు నేను మీడియా ముఖంగా ఈ రోజు లేను సార్ పార్టీలో, పార్టీ నన్ను వెళ్ళొద్దని చెప్పింది. పార్టీ ఆఫీసులో కూర్చుని ఒక గౌరవ ముఖ్యమంత్రి గారిని బిఎస్డీకే పదంతో ఉచ్చరించినప్పుడు చంద్రబాబు ఎంకరేజ్ చేశారుగా, దీక్ష చేశారు సార్. అదే దీక్షలో పరిటాల సునీత మాట్లాడింది ఏమని, 5 నిమిషాలు నువ్వు కళ్ళు మూసుకో చంద్రబాబు నాయుడు గారు అందరూ నరికేసి వస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారు పక్కనే ఉన్నారు. బోస్డీకే అన్నవాడికి మద్దతుగా దీక్ష చేశారు వాళ్ళు. ఇంకా వాళ్ళ వ్యక్తిత్వం అది. ఇప్పుడు జగన్ గారు ఇప్పుడు బయటకు వచ్చి చెప్పడం ఇట్లా ఏమని, ఏదిగో నేను వాళ్ళని మందలించా ఇట్లా చెప్పడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు తెలుసా, మందలించకుండా పైకేమో మందలించా అని చెబుతాడు, లోపలేమో ఇంకా గట్టిగా తిట్టు, ఇంకా గట్టిగా తిట్టాలని చెప్పి బయటేమో ఎస్ మీరు ఇట్లా మాట్లాడడం తప్పండి. ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఆయన దగ్గర ఉంటుంది. సో ఇక్కడ నేను ఒకటి చెప్తున్నా, ఇందాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమైంది అన్నారు కదా, 1,36,2 లక్షల మంది ఓట్లు వేశారు సార్. ఎంతమంది అరెస్ట్ చేస్తారు? ఆల్రెడీ సంవత్సరం అయిపోతుంది, 5లో ఒకటి అయిపోతుంది ఆల్రెడీ.
ఓ సంవత్సరం కంప్లీట్ వస్తుంది దగ్గర 4 ఏళ్ళు ఉంది ఇంకా 4 ఏళ్లే. 4 ఏళ్ళు మీకు తక్కువగా, నాకైతే చాలా ఇంకా 4 ఏళ్ళు ఉంది అనిపిస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, ఒకటి వాళ్ళు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేస్తారు కదా, నాయకులు కుటుంబ సభ్యులు బయటకు వస్తారు. ఎప్పుడన్నా వల్లభనేని వంశీ గారి భార్య ఎప్పుడన్నా మనకు బయటకు వచ్చారా? ఇవాళ బయటకు వచ్చారు. మన ఇంటూరు రవికిరణ్ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వాళ్ళ భార్య బయటకు వచ్చారు. సో రేపు భార్య పిల్లలందరూ బయటకు వస్తారు. మీరు ఒకళ్ళని అరెస్ట్ చేస్తే కుటుంబంలో 4 బయటకు వచ్చి పోరాడతారు. ఒకళ్ళని అరెస్ట్ చేసామనుకుంటున్నారు మీరు, అదనంగా 3 వస్తున్నారు బయటికి. సో రేపొద్దున మీరు ఈ అరెస్టులు ఎంతమంది చేస్తారు చేసుకోండి, దానికి ప్రిపేర్ అయి ఉన్నాం. కాకపోతే చర్యకు ప్రతిచర్య ఉంటుందని మాత్రం గుర్తుపెట్టుకోండి. మేము గాంధీ మహాత్ములం కాదు, కొట్టారు లేదా కొట్టించుకున్నాము అని చేతులు కట్టుకుని కూర్చునే టైప్ అయితే కాదు, దాటిపోయింది. ఒకప్పుడు కూర్చున్నాం, పోనీలేరా వాళ్ళకు అన్ని వదిలేసాం, ఎన్ని రకాలు ఏం చేసినా వదిలేసాం సార్. ఈసారి జగన్ 2.0 ఇదే చూడబోయేది సార్. జగన్మోహన్ రెడ్డి గారు 2019-24 ఏ విధమైనటువంటి పరిపాలన చూశారో, సంక్షేమం అభివృద్ధి అదే పరిపాలన కొనసాగిస్తూ, ఏదైతే మేము కొంత కార్యకర్తల్ని ఏదైతే కొంత 2 ఏళ్ళు కోవిడ్ సమయం వల్ల కొంత కార్యకర్తలకి అటాచ్మెంట్ కొంత తగ్గిందో, ఆ అటాచ్మెంట్ ఇంకా బలంగా చేస్తూ ఇప్పుడు ఎవరైతే మా కోసం కష్టపడతారో వాళ్ళని గుండెల్లో పెట్టుకుంటాం. మాకు ఎవడైతే చెడు చేస్తాడో వాడిని ఇంకా బలంగా పెట్టుకుంటాం. ఇంకా బలంగా పెట్టుకొని ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో వదలం. ఇదే వేదిక సాక్షిగా చెప్తున్నా, కేసులు మీరు ఒక్క కేసు పెట్టారేమో, ఇంత రెట్టింపుగా మేము ఏ విధంగా మేము వదలం. నారా లోకేష్ కాదు, ఎవరిని వదిలేటటువంటి ప్రసక్తి లేదు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని అప్పుడు మా కాళ్ళ దగ్గరకు వచ్చి కాళ్ళు పట్టుకుని వదలమని చెప్తున్నా. గ్రామ స్థాయిలో ఉన్న తెలుగుదేశం జనసేన కార్యకర్తల నుంచి ఎవరినైనా కూడా మీరు కాళ్ళు పట్టుకొని క్షమించండి అన్న వదిలే ప్రసక్తి ఉండదు. ఎందుకంటే మీరు ఈరోజు ఆ విధంగా వేధింపులు చేస్తున్నారు. ఇల్లు కూలుస్తారు, స్థలాలను ఆక్రమించేస్తారు, లేదంటే వెళ్ళి దాడులు చేసేస్తారు, లేదు ఇంకా లొంగట్లేదంటే చంపేస్తారు, కార్పొరేటర్ని కిడ్నాప్ చేస్తారు, ఎమ్మెల్సీని కిడ్నాప్ చేసేస్తారు ఓ రోజల్లా. సో ఈ విధంగా అక్రమ అరెస్టులు, దీనికి ఖచ్చితంగా ప్రతిచర్య ఉంటుందని మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రతిచర్య ఖచ్చితంగా 2.0లో ఉంటుంది, 100% ఉంటుంది. ఈ మంచి కొనసాగిస్తూనే ఖచ్చితంగా ఉండదు. అధికారులు కూడా చెప్తున్నారు ముందు మీరు ఈ 4 ఏళ్ళు కూడా చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది వల్లభనేని వంశీతో ఆగేది కాదు, ఇది మొదలు కాదు, ఆల్రెడీ చాలా జరిగాయి, ఇక్కడతో ఆగేది కాదు, ఇంకా జరుగుతుంది సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను ఇప్పుడు పేరు చెప్పను, అధికారులు కూడా చెప్తా ఉన్నాను సార్. ఎందుకంటే పోలీసు అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక నాయకుడిని అరెస్ట్ చేశారు. ఆ నాయకుడిని అరెస్ట్ చేసినప్పుడు, అతను జిల్లా లీడర్, అతను అరెస్ట్ చేసినప్పుడు అతనికి పొద్దున్నీ సాయం దాకా మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు సార్ పోలీస్ స్టేషన్లో. ఇవ్వకపోతే నాకు మంచినీళ్ళు ఇవ్వండి సార్, మీరు భోజనం పెట్టకపోయినా పర్లేదని అంటే ఒక ఖాళీ బాటిల్ ఇస్తా, నీది నువ్వు పోసుకొని తాగన్నాడు. ఆ అధికారి వీళ్ళు డిబేట్ చూస్తే గుర్తుపెట్టుకో, నీది నువ్వు తాగిపిస్తావు, నువ్వు ఆయన తాగమన్నావేమో ఖచ్చితంగా నీకు పోపిస్తే తాగిపిస్తాం. ఆ పోలీస్ అధికారికి, ఆ ఎస్ఐకి ఎవరుకున్నారో అతను చెప్తున్నాం. అంటే మంచినీళ్ళు వ్యవహరించారా? మంచినీళ్ళు అడిగితే సార్ పొద్దున్న సాయంత్రం దాకా మంచినీళ్ళు ఇవ్వండి అంటే మంచినీళ్ళు కూడా ఇవ్వం, మంచినీళ్ళు ఇవ్వం కాబట్టి ఖాళీ బాటిల్ ఇస్తాం, నేను పోసుకొని తాగన్నప్పుడు వాడిని వదులుతావా సార్? ఆ అధికారిని కూడా వదలని చెప్తున్నా. ఆ అధికారికి గుర్తుపెట్టుకో, ఈ వేదిక సాక్షిగా ఖచ్చితంగా ఉంటే రాజీనామా చేసి నువ్వు ఈ దేశం వదిలి కన్నం వదిలి పారిపోవాలి. రైట్. థ్యాంక్ యూ సార్. వెంకటరెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు, అలాగే ప్రసాద్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాటి చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.